దేవుని సన్నిధిలో మరి మీ మధ్యలో నేను ఉండడానికి బలహీనరాల్ని, దేవుడు తన రక్తం చేత కడుక్కొని తన కృప చేత నన్ను కూడా బలపరుచుకొని తన కుమార్తెగా వాడుకుంటూ తన దాసురాలుగా నన్ను బలపరిచి తన దర్శనం ప్రకారము దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ ప్రణాళిక ప్రకారము ఆయన చిత్తం లేకుండా ఏది జరగదండి. దేవుడు తన కృప చేత మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకొని మరి దేవుని యొక్క పరిచర్యలో కొనసాగడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవునికి. ఒకసారి దేవునికి బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి గత క్రిస్మస్ నెలకు ముందు అనుకుంటాను, మరి దైవజనులు మరి బ్రదర్ పాలకొల్లు ప్రాంతానికి వచ్చినప్పుడు మరి నేను కూడా ఒక ఫెలోషిప్లో ఒక సహవాసంలో మేము కలుసుకొని మరి అక్కడ కొద్దిగా సాక్ష్యం చెప్పడానికి మరి ఆ సాక్ష్యాన్ని విన్నప్పుడు మరి అలాగే సిస్టర్ బ్రదర్ కూడా వారి ఇద్దరు కూడా వచ్చి అమ్మమ్మ తప్పకుండా మేము కూడా పిలుస్తాం, మీరు రావాలి, పరిపూర్ణంగా మీ యొక్క సాక్ష్యాన్ని మాకు తెలియచేయాలని చెప్పినప్పుడు అడిగినప్పుడు దేవుడు తన కృప చేత మరలా ఈ దినాన ఇది దేవుని యొక్క ఆ దినము, ఇది ఏర్పాటు చేయబడినటువంటి దినము, ప్రత్యేకమైన దినము. ఆయన చిత్తం లేకుండా ఏది కూడా జరగదు కనుక ఈ దినాన మీ మధ్యలో ఉండి నా సాక్ష్యాన్ని దేవుడు నన్ను బలపరిచిన విధానము, దేవుడు మరి నన్ను రక్షించుకున్నటువంటి ఆ విధానము ప్రభు సన్నిధిలో మీ అందరి ఎదుట నేను కూడా ఒక సాక్షిగా దైవ సన్నిధిలో బలిపీఠం ఎదుట నిలబడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళబోయే ముందుగా, దేవుని యొక్క మాటలు వినబోయే ముందుగా చిన్న ప్రార్థన మనం చేసుకుందాము. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. అందరం కూడా ఒకసారి మన కుడి హస్తాల ప్రభు వైపు చూపిస్తూ ప్రభుని అడుగుదాం. దేవా, ఈ దినం మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఇక్కడ నిలబడ్డది ఒక మనిషినే, కానీ ప్రభు నన్ను వాడుకోవాలి. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన శక్తి అతీతమైనది. ఈ లోకములో అన్ని నామముల కన్నా కూడా ఉన్నతమైనది పైనున్న నామము మన నామము, దేవుని నామము, యేసు నామం. అది శ్రేష్టమైన నామం, అది శక్తి కలిగిన నామము, కఠినమైన హృదయాలను మార్చగలిగినటువంటి నామము, రాతి గుండెను తీసి మాంసపు గుండెను మార్చగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడనే, దుర్మార్గులను మంచివారిగా చేయగలిగినటువంటి నామము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాని సన్నిధిలోనికి నన్ను నిలబెట్టిన విధానము కొరకే నీకు స్తోత్రములయ్యా. ఈ దాస్త్రాలనైనా నీవు బలపరుచుకో దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నేను కాదు ప్రభు, నన్ను ఒక సాధనముగా మీరు మలుచుకొని ప్రభు నీ సన్నిధిలో నీ మాటలు అందించడానికి తండ్రి నాయనా నా నోటిని మీరు పరిశుద్ధపరచండి ప్రభు. నాయనా నీ వాక్యమును వెత్తడానికి, నీ మాటలను తెలియచేయడానికి ప్రభు, నీ మహిమను ప్రచురపరచడానికి రాజులైన యాజక సమూహముగా, నీ సొత్తైన ప్రజగా, పరిశుద్ధ జనాంగముగా మీరు మమ్మల్ని పిలుచుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభు. ఈ స్థలంలో నిలబడిన నన్ను నాయన కంప్లీట్గా నీ సిలువ చాటున మరుగు చేసుకుని ప్రభు నాయన మీరే నా ముందుండి నన్ను నడిపించమని, బిడ్డలకు నీ కృపను గ్రహించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి నా పేరు హాదస్స అండి. మరి నా భర్త గారి పేరు ఉదయ్ కుమార్ గారు. మరి మేము కువైట్ దేశంలో మరి ఉద్యోగరీత్యా మేము వెళ్ళటం జరిగింది. కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికను బట్టి మరి నా విషయంలో అయితే మరి మా తండ్రి గారు ఆ యొక్క నేను చిన్న వయసులో ఉన్నప్పుడే మరి మా తండ్రి గారికి దేవుని స్వరం వినిపించి, నీ జ్యేష్ఠ కుమార్తెను నేను నా దాసురాలుగా వాడుకోబోతున్నాను. మరి మా తండ్రి గారు కూడా సేవకులు, మరి మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వెస్ట్ గోదావరిలో మేడపాడు అనే గ్రామంలో సేవను జరిగిస్తూ నేను వారికి జ్యేష్ఠ కుమార్తెను, దేవుడు వారికి ఇచ్చినటువంటి పిలుపుని బట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని చిన్న వయసులోనే నీ కుమార్తెను నా దాసురాలుగా, నా సేవకురాలుగా నేను ఎన్నుకోబోతున్నానని మరి మా తండ్రి గారికి స్వరం వినిపించినప్పుడు యవన కాలంలో మరి నేను నాకు నచ్చినట్టుగా జీవిస్తూ దేవునికి లోబడక ఆరాధన చేసేదాన్ని, పాటలు పాడేదాన్ని, ప్రభు కొరకు అన్ని విషయాల్లో, అన్ని పరిచర్య భాగాల్లో అన్నిటినీ కూడా జరిగించేదాన్ని, సండే స్కూల్ యూత్ మీటింగ్స్ నడిపించేదాన్ని. కానీ మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా నేను ఆ రీతిగానే కొనసాగుతూ ఉన్నప్పుడు మరి అద్భుత రీతిగా దేవుడు వివాహం జరిగించిన తర్వాత మరి నేను వివాహం చేసుకున్నటువంటి మరి నా భర్త కూడా, ఆయన కూడా దైవజనులే, దేవుని యొక్క సేవకులే. మరి వివాహం అయిన తర్వాత కూడా మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా ఒక దైవ సేవకుని కుమార్తెగా నేనేమనుకునేదాన్ని అంటే, మరి మా తండ్రి గారు గొప్ప దైవజనులు కదా, మా నాన్నగారు సేవ చేస్తున్నారు కదా, మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పరిచర్యలో ఉన్నారు కదా, మరి వారిని బట్టి నాకు పరలోకం వెళ్ళిపోవడానికి మార్గం దక్కుతుంది, తప్పకుండా నేను కూడా పరలోకం చేరుకోగలను. వారు మా తల్లిదండ్రులు పరిశుద్ధంగా ఉంటే చాలు, మా తల్లిదండ్రులను బట్టి నేను దేవుడు నాకు మా ఫ్యామిలీకి అంతటికీ కూడా, నా తర్వాత మా తమ్ముడు, మరి మా చెల్లి, వారు కూడా అందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామన్న ఒక నమ్మకం నాకు ఉండేది. నమ్మకం అంటే ఒక భ్రష్టత్వము, ఒక బుద్ధిహీనత నాలో ఉండేది. అయితే ప్రభు అన్నాడు ఒక దినాన, ప్రభు నన్ను దర్శించి
దర్శించినప్పుడు, వివాహమైన తర్వాత మరి నా భర్త చేసినటువంటి ప్రార్థన, అంతకు మునుపు మరి నా తల్లిదండ్రుల ప్రార్థన దేవుడు ఆలకించి ఒక దినాన దేవుడు తన కృప చేత నన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా భర్తకు కూడా నేను లోబడేదాన్ని కదండి. దగ్గర వివాహం చేసుకున్న తర్వాత 7 సంవత్సరాలు ఆయనను నేను బాధ పెట్టాను. ఆయన మాట వినేదాన్ని కాదు, ఆయనకు లోబడేదాన్ని కాదు. ఆయన నన్ను చాలా ప్రేమించారు. నేను ఒక్కటే అడిగేదాన్ని, ఎందుకు మీరు నన్ను ప్రేమించడం గల కారణం ఏంటంటే, ఆయన దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చెప్పేవారు. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, మీ భార్యలను ప్రేమించండి అని దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుందో, నేను నిన్ను ప్రేమించడానికి దేవుని వాక్యమే నాకు ఆధారము. దేవుని వాక్యాన్ని బట్టి నేను చాలా హింసలు పెట్టేదాన్ని. ఎంత భయంకరమైనటువంటి హింసలు అంటే, ఇంకా ఆయనకు మేబీ అనుకునేవాడేమో, ఒకవేళ చనిపోతే మంచిదేమో అన్నంతగా ఆయన దైవజనుడై ఉండి కూడా ఆయనను నేను నలగొట్టేదాన్ని, చాలా బాధ పెట్టేదాన్ని. నువ్వు సేవ కూడా చెయ్యొద్దు అనేదాన్ని. మన ధనమంతా ఇక్కడ వెచ్చించి సేవ చేయవలసిన పని లేదు ఈ కువైట్ దేశంలో అని నేను ఆయనను చాలా బాధలు పెట్టేదాన్ని. ఎవరిని కూడా ఇంటికి రానిచ్చేదాన్ని కాదు. ప్రేమ ఉండేది కాదు. నా మనసులో ద్వేషం ఎల్లప్పుడూ ఉంటానే ఉండేది, కోపం ఉండేది, భయంకరమైన అహంకారము, గర్వము. నేను చాలా బాగున్నాను, మంచిగా చదువుకున్నాను, నాకు అన్నీ ఉన్నాయి, పాడగలను, ఆరాధన చేయగలను, నేను ఏదైనా చేయగలనటువంటి ఒక అహంభావము, ఒక గర్వము నన్ను ఏలుబడి చేస్తూ ఉండేది. ఒక దినాన మరి నా భర్త అనేక నెలలుగా ప్రార్థన చేస్తూ, సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ, మరి నేను కువైట్ వెళ్ళిన తర్వాత నా భర్త 3 సంవత్సరాలు ఆయన వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాలకి నేను కూడా కువైట్ దేశం వెళ్ళటం జరిగింది. మరి ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఆయన నా కొరకు ప్రార్థించడం మొదలుపెట్టారు. అంతకు ముందు కూడా నా వీసా నిమిత్తం ఆయన ప్రార్థన చేశారు. దేవుడు అద్భుత రీతిగా మరి నేను కువైట్ దేశానికి వెళ్ళడానికి దేవుడు మార్గాలు తెరిచారు. అయితే దీనికంతటికి కువైట్ దేశం వెళ్ళడానికి మాకు ఊరికనే వెళ్ళిపోలేదు, కానీ దేవుని యొక్క దర్శన ప్రకారంగా అంతకుముందు మేమిద్దరం కూడా, మరి నా భర్త నేను కూడా ఈ దేశంలో ఉన్నప్పుడే మరి యొక్క తండ్రి గారు యొక్క పరిచర్యలో సభలు జరుగుతున్నప్పుడు దైవజనులు విజయవాడ నుండి పిటి వర్గీస్ గారు అనేటువంటి ఒక దైవజనులు, ఆయన గొప్ప దైవజనులు, ఆత్మాభిషేకం కలిగినటువంటి దైవజనులు, మరి ఆయన ఆ స్థలానికి మా యొక్క సభలకు వచ్చినప్పుడు ఆయన ఒక మాట, ఆ యొక్క సభలు చివరి దినాన ఆయన ఆల్టర్ కాల్ ప్రేయర్ ఇస్తూ, వాక్యం అయిపోయింది, ఆరాధన అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, చివరిలో ప్రార్థన చేస్తూ, నా భర్త అప్పుడు కీబోర్డ్ ప్లేయర్గా సంగీత పరిచర్యలో మంచి తలాంతులు కలిగినటువంటి నా భర్త, అలాగే నేనైతే పాటలు పాడి ప్రభును మహింపరిచేదాన్ని. మరి ఆయన ఆ యొక్క ప్రార్థనలో చివరిలో ఆయన ఒక మాట చెప్పారు, నా ప్రియమైనటువంటి బిడ్డ ఉదయ్ కుమార్, దేవుడు నిన్ను అతి త్వరలో కువైట్ దేశానికి దేవుడు నేను తీసుకెళ్ళిపోతున్నాడు అని ఆయన ప్రవచనం చెప్పి, కువైట్ దేశానికి నిన్ను పరిచర్య నిమిత్తమై దేవుని సేవకునిగా నిన్ను అభిషేకించడానికి దేవుడు నిన్ను కువైట్ దేశానికి పంపబోతున్నాడు, నువ్వు సిద్ధంగా ఉండమని ఆయన ప్రవచనం చెప్పినప్పుడు, నేను ఆ ప్రవచనం విని నేను నమ్మేదాన్ని కాదు. నేను అనుకునేదాన్ని, ఈ పాస్టర్లు అందరూ కూడా మార్మన్స్ లేదు కదండి, రక్షణ లేదు కదా, నేను అనుకునేదాన్ని, ఆ మనసులో అనుకున్నాను. ఆయన ప్రవచనం చెప్పినప్పుడు ఈయనకి ఏమాత్రం కూడా, అంటే ఏదో చెప్పేశారు ప్రవచనం, మాకు పాస్పోర్టే లేదు. దయచేసి శ్రద్ధగా దేవుని మాటలు విందామండి. మరి నాకు పాస్పోర్టే లేదు, నా భర్తకి పాస్పోర్టే లేదు, ఎలా మేము కువైట్ దేశానికి వెళ్ళగలము, ఎలా మేము కువైట్ దేశానికి వెళ్తాము, ఇదంతా కూడా అంటే నాకు విశ్వాసం అనేది లేక నేను దేవుని యొక్క సేవకులను కూడా ఒక బలహీనంగా ఆలోచన చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ దేవుడు అద్భుత రీతిగా ఆ సభలు అయినటువంటి కొన్ని నెలలకే, 2-3 నెలలకే నా భర్త అనుకోకుండా పాస్పోర్ట్కి అప్లై చేయటం, పాస్పోర్ట్ రావడం, కువైట్ దేశానికి వీసా రావడం, కువైట్ దేశానికి దేవుడు తీసుకుని వెళ్ళటం జరిగింది. అయితే నేను కూడా 3 సంవత్సరాల తర్వాత కువైట్ దేశం వెళ్ళిన తర్వాత ఆయన మాటకు లోబడకుండా, ఆయనను వ్యతిరేకిస్తూ, దేవుని మాటను కూడా ధిక్కరిస్తూ, దేవుని మాటకు లోబడకుండా నాకు నచ్చినట్లుగా, నాకు తోచినట్టుగా నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు నా భర్తను నేను ఎంతో ఆయాసపరుస్తూ ఉండేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను దర్శించి, నా భర్త కన్నీటి ప్రార్థన చేసేవారు. నేను రాత్రి నిద్రపోతున్న సమయంలో ఆయన 2:30-3 ఆ ప్రాంతానికి లేచి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నప్పుడు, అప్పుడు కూడా నా మనసు కరిగేది కాదండి. నేను అనుకునేదాన్ని, నువ్వెంతైనా ప్రార్థన చేసుకో, నేను మారను అనేదాన్ని. ఎందుకంటే నాలో భయంకరమైనటువంటి, నా హృదయంలో దుష్టత్వం మిగిలిపోయింది, నా హృదయంలో ఒక కఠినత్వం నాలో ఉండిపోయింది. ఏమాత్రం కూడా మనసు మెత్తన చేయబడలేదు. కనీసం దేవుడు అనేటువంటి ఆ మనసు కూడా నాకు ఉండేది కాదు. కానీ ఎక్కడో ఒక ఆశ ఉండేది, దేవుడు ఉన్నాడనే చిన్న ఆశ ఉండేది. దేవుని కొరకు చేద్దాంలే, చూద్దాంలే, ఇంకా వయసు ఉంది కదా, ఇంకా సమయం ఉంది కదా అని నేను అనుకుంటా ఉండేదాన్ని. అయితే నా భర్త కన్నీటి ప్రార్థనతో ఒక దినాన కొన్ని నెలలుగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఒక రాత్రి కాలంలో ఒక భార్య భర్త
భర్తను పోగొట్టుకుంటే ఏ విధంగా ఏడుస్తుందో ఆ రీతిగా ఆయన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీళ్లు నా పాదాల మీద నన్ను తాకటం, ఆ కన్నీళ్లతో నా పాదాలు తడవటం నేను గమనించి నేను వెంటనే ఎందుకో ప్రతిరోజు ఆ ప్రార్థన వింటున్నాను, ప్రతిరోజు నాకు ఆ స్వరం వినపడుతుంది. కానీ ఆ రోజు ఎందుకో నా హృదయం చాలా కంగారు అయ్యింది, చాలా భయం కలిగింది. ఆ ప్రార్థనకి నేను మంచం మీద పడుకోలేకపోతున్నాను. వెంటనే నిద్ర లేచి ఆయన ఏడుస్తూ ఉంటుంటే నాకు ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు. ఇంకా ఆయన ఆ దుఃఖం చూసి నేను అనుకున్నాను, ఇంకా ఆయన బ్రతకటం కష్టమేమో, ఇంతగా ఏడుస్తున్నాడంటే ఆయన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడేమో, ఇంతగా నేను ఆయన్ను బాధ పెడుతున్నానేమో అని చెప్పి నేను వెంటనే నా మనసును దేవుడే కరిగించి, దేవుడే నన్ను దర్శించి ఆ కన్నీటి ప్రార్థనలో దేవుడు నన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా. దేవునికి నా హృదయాన్ని సమర్పణ చేసుకున్నాను. ప్రభు కొరకు జీవించడం నేను మొదలుపెట్టాను. ఎందుకంటే దేవుని వాక్యము చాలా ఉన్నతమైనది. దేవుని వాక్యం ఎలాంటిది ఒకసారి నేను దేవుని యొక్క వాక్యంలో నుండి నేను చూపిస్తాను చూడండి. ఒకవేళ మనిషికి మరణం ఉంటుంది, ప్రతిదానికి కూడా భూమి మీద పుట్టిన ప్రతిదానికి కూడా మరణం అనేది ఉంటుంది, కానీ దేవుని వాక్యానికి మరణము లేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అక్కడ దేవుని వాక్యంను గూర్చినటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యము సజీవమైనదై బహుబలము కలిగినదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యానికి ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని వాక్యం అది ఎలాంటిదంటండి? మొదటి మాట, అది సజీవమైనది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యానికి మరణము లేదు. ఎందుకంటే దేవుని వాక్యము యోహాను సువార్తలోనే 1వ అధ్యాయంలోనే ఆదియందు వాక్యం ఉండెను. మన దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. దేవుడు ప్రత్యక్షపరచబడడు. వాక్యము చేత దేవుడు మనలను దర్శిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యము సజీవమైనది. నా భర్త వాక్యం ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా నేను సేవ చేస్తున్నాను, నా భార్య సేవకురాలుగా ఉండవలసినటువంటి ఈమె సేవకు సహకరించడం లేదు ప్రభు, నా భార్య యొక్క హృదయాన్ని కరిగించండి తండ్రి, నా భార్యను మార్చండి అని నా భర్త ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని వాక్యం ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన కృప చేత నన్ను రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని యొక్క సన్నిధిలో నేను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాను. అయితే ఒక దినాన ప్రభు సన్నిధిలో నాకు ఇంకా ఎక్కడో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఏదో వెలితి కనపడుతుంది, ఇంకా ఎక్కడ దేవునికి నాకు ఏదో అడ్డంగా మిగిలిపోయినట్టుగా అనిపిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, ఆయనకు ఆలోచనకర్త అని పేరు ఉంది. ఆ ఆలోచనకర్త అయినటువంటి దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. ఏమన్నాడంటే, దేవుడు నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు నేను వెంటనే ప్రభు చేత నేను రక్షించబడ్డాను. ఇంకా ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను, ఇంకా ఆత్మీయంగా బలపడాలనుకుంటున్నాను. ప్రభు సన్నిధిలో దేవుడు అన్నాడు, నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అని దేవుడు నాతో ఒక ఆలోచన ఇచ్చి నాతో మాట్లాడినప్పుడు నేను 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడ్డాను. అయితే ప్రభు సన్నిధిలో ఆ 40 దినాలు ఉపవాసం ప్రారంభించినప్పుడు ప్రారంభంలో చాలా పోరాటాలు ఎదుర్కొన్నాను. ఒక ప్రక్క ఉద్యోగం చేస్తూ కువైట్లో, ఒక ప్రక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చాలా కష్టమైన పని. ఒకవేళ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఒక పక్క ఉద్యోగం చేయలేనేమో అని అనుకునేటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడే తన శక్తి ఇచ్చి నన్ను నడిపించాడు. కానీ మొదట ఒక 2-3 రోజులు నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. శరీరం సహకరించలేదు, బలహీనత నన్ను వెంటాడుతుంది, ఒక ప్రక్క ఇక మోషన్స్ అవుతున్నాయి, తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఎక్కడ నిలబడలేకపోతున్నాను, ఒకవేళ చనిపోతానేమో, ఈ యొక్క ఆహారం తీసుకోకపోతే నా ప్రాణం పోతుందేమో అన్నట్టుగా నేను అయిపోతున్నప్పుడు నా భర్త ఒక మాట చెప్పారు, నువ్వు ప్రార్థన చేయి కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయకు. ఒకవేళ ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఒకవేళ నీకు ఇబ్బంది కలుగుతుందేమో, నీకు మరణం కలుగుతుందేమో అని చెప్పి నా భర్త చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నాను. నా భర్తతో ఒక మాట చెప్పాను, ఏమండి నేను చనిపోతే ఈ రీతిగానైనా చనిపోతాను, ప్రభు పిలుచుకుంటే నేను ఎలాగ దేవుణ్ణి విశ్వసించాను కదా, ఈ రీతిగానైనా నేను చనిపోవడానికి ఇష్టపడతాను. కానీ మారు మనసు లేకుండా, నా హృదయంలో నెమ్మది లేకుండా, ప్రభుకి మహిమకరంగా లేకుండా, పరిశుద్ధంగా లేకుండా బ్రతకటం నాకు భూమి మీద నాకు ఇష్టం లేదు. నేను చనిపోతాను, ఎలానైనా చనిపోతాను నేనని ఒక తీర్మానం తీసుకొని నేను దేవునితో కూడా ఒకటే పోరాటం చేశాను. ప్రభువా నువ్వు నన్ను రక్షించుకుంటే రక్షించుకో, నన్ను రక్షించుకున్నావు, ఇంతటితో నాకు చాలు, నేను నిన్ను విశ్వసించాను, నాకు చాలు, నన్ను తీసుకుంటే తీసుకో, లేకపోతే నాకు ఆరోగ్యం ఇచ్చి 40 దినాల్లో నేను నీ ప్రత్యక్షత నేను చూడాలి, ఈ 40 దినాల్లో నేను పరిశుద్ధతను పొందుకోవాలి,
ఈ 40 దినాల్లో నా బ్రతుకు మార్చుకోవాలా, నాకు జ్ఞానం కలగాల, వాక్యాన్ని ధ్యానం చేయాలా, నీ సన్నిధిలో మోకాళ్ళ అనుభవం నాకు కావాలా, కన్నీటి ప్రార్థన, ఎప్పుడూ నేను నీ సన్నిధిలో ఏడుస్తూ ఉండాలా, నీ సన్నిధిలో ప్రార్థించి అనేక మందిని నేను రక్షించాలని ప్రభు సన్నిధిలో నేను ఎందుకు దుఃఖం కలుగుతుందంటే, అంత భయంకరమైనటువంటి పాపిని నేను. పాపాలంటే పెద్ద పెద్ద పాపాలు ఏం చేయక్కర్లేదండి. మాట వినకపోవటమే పాపము, దేవుని మాటను ధిక్కరించడమే పాపము, భర్తను బాధ పెట్టడమే పాపము. ఎవరికి కూడా నేను ఇష్టకరంగా జీవించేదాన్ని కాదు, నా బ్రతుకు ఎవరికి ఇష్టంగా ఉండేది కాదు. ఎవరు నన్ను చూసినా నాలో గర్వం ఎలువడి చేస్తున్నప్పుడు ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి నేను దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్న తర్వాత ప్రభు సన్నిధిలో ప్రార్థించాను, చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నన్ను బ్రతికించు ప్రభా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని నీ ముఖాంతరమును నేను చూడాలి ప్రభా, ఆ రూపాంతర అనుభవంలోనికి నేను వెళ్ళాలి ప్రభా, నాకు సహాయం చేయండి అని అన్నప్పుడు అద్భుత రీతిగా నేను ఏ ట్యాబ్లెట్ వేసుకోక్కర్లేకుండా ఉపవాసంతో ఉన్నాను. ఏ మెడికేషన్స్ తీసుకోవడానికి నాకు అవకాశం లేదు. ప్రభు సన్నిధిలో ప్రార్థించగానే దేవుడు అద్భుతమైన శక్తిని ఇచ్చాడు. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి దేవుడు తన కృప ఇచ్చాడు. కేవలం ఆహారం తీసుకునే దాన్ని కాదు, కేవలం మజ్జిగ తీసుకొని కేవలం వాటర్ మాత్రమే, లిక్విడ్స్ లేకపోతే శరీరం డిహైడ్రేషన్కి లోనవుతుందేమో అని చెప్పి కేవలం మజ్జిగ తీసుకొని మంచినీళ్ళు త్రాగుతూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి 40 దినాలు ప్రార్థించడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. దేవుడు ఆ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. పేతురు పత్రికలోను తిమోతి పత్రికలోను అవన్నీ తీయడానికి సమయం లేదు కనుక నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. మిగుల వెలగల వస్త్రములతోనైనను, జడలతోనైనను, ముత్యములతోనైనను, బంగారముతోనైనను మీరు అలంకరించుకునవద్దు, కానీ విలువైన హృదయం అనేటువంటి ఆ గుణం అనేటువంటి అక్షయ అలంకారము, ఆ మృదువైన స్వభావమును నేను నీకు ఇవ్వబోతున్నాను. దేవుడు నాతో మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, నీవు బంగారాన్ని బాగా ప్రేమిస్తున్నావు, వస్త్రాలను బాగా ప్రేమిస్తున్నావు, వీటిని నా కొరకు నువ్వు విసర్జించగలవా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుడు నన్ను దర్శించినప్పుడు దేవుని సన్నిధిలో దేవుని మాటకు వెనుక తీక నా బంగారం కన్నా, నా వస్త్రాల కన్నా ప్రభా, ఈ లోకంలో నేను దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నానో డబ్బు కన్నా, వీటన్నిటికన్నా కూడా మీరే నాకు శ్రేష్టమైన వారు. ఎందుకో తెలుసా? భూమి మీద నేను అడుగుతాను, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. డబ్బున్న వారికి నెమ్మది ఉండదండి, బంగారం అధికంగా ఉన్నా నీకు నెమ్మది ఉండదు, వస్త్రాలు విలువైన వస్త్రాలు ఆస్తి అంతస్తులు నీకు ఎన్నున్నా నీకు నెమ్మది కలుగదు. కానీ ఎవరైతే యేసును కలిగి ఉంటారో వారికి దేవుడు గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని, జీవాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఒక బలమైన సాక్షిగా మీ ఎదుట ఉండి అన్నీ ఉన్నా కూడా నాకు నెమ్మది లేని పరిస్థితి, అన్నీ కలిగి ఉన్నా కానీ దేవుని సమాధానాన్ని లేకుండా నేను బ్రతుకుతున్నాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, నీకున్న బంగారాన్ని నా సేవ కొరకు నువ్వు వెచ్చించగలవా? నీకున్నటువంటి ధనాన్ని నా సేవ కొరకు వెచ్చించగలవా? నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో నువ్వు దానిని విసర్జించి నన్ను మాత్రమే నువ్వు ప్రేమించాలని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ప్రభువుని ప్రేమించడం మొదలుపెట్టాను. ప్రభుతో నేను ఒక ఒప్పందం చేసుకున్నాను. ప్రభా, నేను మందిరంలోనికి వెళ్ళాను, ఒక శుక్రవారం ఆరాధన చేసుకుంటున్నాను. దేవుడు నన్ను మాట్లాడగానే నా యొక్క బంగారం తీసుకుని వెళ్ళాను ప్రభు సన్నిధిలో. దైవ సేవకులు నేను ఒక మాట చెప్పాను, అయ్యా ఈ బంగారం నేను నీకు ఇస్తున్నాను, నాకు ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు ఏది వద్దు, ఈ బంగారము నేను మరణమై ఆ యొక్క గోతులోనికి పెట్టబడేంత వరకు, సమాధి అయ్యేంత వరకు కూడా, అప్పటి వరకు నేను ఈ బంగారాన్ని తాకను ప్రభా, ఇప్పటితో ఈ బంగారానికి నాకు సంబంధం లేదని చెప్పి దేవుని సన్నిధిలో బంగారాన్ని ఇచ్చేసి ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకొని దేవునితో ఒక ఒడంబడిక చేసుకుని అప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా బంగారం జోలికి వెళ్ళనండి. అసలు నాకు బంగారం అంటే, మా కువైట్ సంఘంలో మాకు బంగారపు వస్తువులు కొనుక్కొచ్చి దైవ సేవకులను మమ్మల్ని ప్రేమించి మాకు పట్టుకొచ్చి ఉంగరాలు పెడతారంటారు, వాటికి కూడా నేను అంగీకరించను. అవి తాకనే. ఎందుకో తెలుసా? నా ప్రభు కన్నా శ్రేష్టమైనది భూమి మీద ఏది కూడా లేదు. ఆ రీతిగా నేను రక్షించబడిన తర్వాత ప్రభు సన్నిధిలో గొప్ప ఆనందాన్ని పొందుకున్నాను, గొప్ప నెమ్మది పొందుకున్నాను. అప్పటి వరకు కూడా ఒక సబ్ కాంట్రాక్ట్లో జాబ్ చేసేదాన్ని, ఒక 10,000 రూపాయలకే నేను జాబ్ చేసేదాన్ని. వెళ్ళిన క్రొత్త ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడి అద్భుతంగా నన్ను మార్చుకున్న విధానాన్ని బట్టి దేవుడు ఆ 40 దినాల్లో గొప్ప విశ్వాసం ఇచ్చాడు. దేవుడు ఆ యొక్క వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు పత్రికలో ఒక మాట అంటాడు, నేను పరిశుద్ధుడిని గనుక మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలంటండి? పరిశుద్ధులుగా ఉండాలంటే అక్కడ చూద్దామా, మీకుండేటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపగా నేను పరిశుద్ధుని. అంటే చూడండి ఎంత వాక్యము ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో. మనకున్నటువంటి ఆశలను అనుసరించి, మనకున్నటువంటి ఆలోచనలను అనుసరించి నేను అప్పుడుతో ప్రభుతో అన్నాను, ప్రభు మాట వెంటనే నేను లోబడ్డానండి. దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నాను, అయ్యా నాకు నా ఆలోచన
ఆలోచన కాదు, కానీ నీవు ఆలోచనకర్త అయినటువంటి దేవుడవు. నీవు ఆశ్చర్యకరుడవు, సమాధానానికి అధిపతివి, నిత్యుడగు తండ్రివి. నేను దేవుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత 1 కాదు 2 కాదు, అద్భుతాలే అద్భుతాలు, అడుగడుగున అద్భుతాలే దేవుడు చేస్తూ వస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తే వారి పక్షాన దేవుడు కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి గురించైనా నేను ప్రార్థన చేస్తుంటే వారికి స్వస్థత కలుగుతుంది. దేని విషయంలోనైనా ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వాక్యం ఎరిగి, నేను వాక్యాన్ని నేర్చుకుంటూ, యోహాను పత్రికలో ఒక మాట ఉంది, ఏమంటే తెలుసా, నా నామము నా చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా కానీ నేను మీ మనవి ఆలకిస్తాను. దేవుని చిత్తం ఎరిగి ప్రార్థన చేస్తాను. తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది, దేవుని చిత్తం అంటే ఏంటి? పరిశుద్ధులుగా ఉండటమే దేవుని యొక్క చిత్తము. జారత్వానికి దూరముగా పారిపోండని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపము నన్ను ఏలుబడి చేయకూడదు ప్రభువా. పాపం అంటే చెప్పాను కదండి గతంలో, ఎప్పుడు కూడా పాపం అంటే మనుషుల్లో తట్టేది ఏంటో తెలుసా? వ్యభిచారం ఒక పాపం అనుకుంటాము, దొంగతనం ఒక పాపం అనుకుంటాము, నరహత్య చేయటం ఒక పాపం అనుకుంటాం. అవన్నీ పాపమే, కానీ చిన్న చిన్న పాపాలు కూడా మనలో ఉంటాయి. అబద్ధం ఆడటం పాపమే, దేవునికి లోబడకపోవటం పాపమే, దేవుని మాట వినకపోవటం పాపమే, సేవకుల మీద తిరుగుబాటు చేయటం పాపమే, పరిచర్యకు వ్యతిరేకమైన పనులు చేయటం పాపమే. ఇవన్నీ కూడా పాపమే, దేవునికి ఆయాసాన్ని కలిగించేటువంటి పాపములు ఇవి. నేను అలాంటి పరిస్థితులు ఆ 40 దినాల్లో ప్రభు సన్నిధిలో నేను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు అద్భుత రీతిగా నన్ను నడిపించడం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ దేవుడిని నా హృదయంలో నేను మోసుకొని పోతూ ఉన్నాను. ఎక్కడికి వెళుతున్నా సరే దేవుడు ఆలోచనించి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అద్భుత రీతిగా అనేక ప్రవచన వాక్కుల చేత దేవుడు నన్ను వాడుకుంటున్నప్పుడు దేవుని యొక్క మహిమను నేను చూడగలిగాను. అయితే ఆ సబ్ కాంటాక్ట్లో జాబ్ చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే, కాంటాక్ట్ అయిపోతున్నప్పుడు అప్పుడు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకు మరొక ఉద్యోగం నాకు దయచేయవని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు 3 నెలల ఉద్యోగం లేదండి. అయినప్పటికీ కూడా నా విశ్వాసం బలహీనము కాలేదు. మన విశ్వాసము మనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టో, ఉద్యోగాలను బట్టో, దాన్ని బట్టో, లేకపోతే మనకున్నటువంటి ఆధారాన్ని బట్టో దాన్ని ఆధారం చేసుకుని వెళ్ళకూడదు. యోబు గారు అన్నీ ఉన్నప్పుడు ప్రభుని ఏ రీతిగా స్తుతించాడు, అన్నిటినీ పోగొట్టుకున్న తర్వాత యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. దేవుళ్ళకి రక్షణ పొందిన తర్వాత మా ఇద్దరికి పెద్ద ఘనకార్యం ఏంటో తెలుసా? మా ఇద్దరి కాంటాక్ట్స్ అయిపోయినాయి, మా ఇద్దరు ఉద్యోగాలు ఊడిపోయినాయి, ఉద్యోగాలు లేవు, కాంటాక్ట్స్ ముగించబడ్డాయి. ఇంకా మాకు జాబ్ చేసుకోవడానికి ఆధారం లేదు. వేరే కంపెనీస్కి అప్లై చేస్తుంటే శుక్రవారం కూడా ఉద్యోగం చేయాలనేటువంటి ఉద్యోగాలు ఆఫర్స్ ఎన్నో వస్తున్నాయి మాకు. కానీ శుక్రవారం మేము సేవలో ఉండాలి ప్రభువా, మేము సేవకులం తండ్రి, నీ పరిచర్యలో ఉండాలి ప్రభువా. చాలా ఉన్నతమైనటువంటి శాలరీస్ కలిగినటువంటి ఉద్యోగాలు మాకు వస్తున్నాయి, కానీ నేను నా భర్త దేవుని యొక్క నీతిని అనుసరించాలని, ఆయన ఆజ్ఞలు కట్టడలు, ద్వితీయోపదేశకాండము 28లో అంటాడు కదా, నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను ఏం చేయాలంటండి? అనుసరించి నడుచుకోవాలా. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆజ్ఞల్లో ఒక ప్రధానమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? 6 దినాలు కష్టపడాల, 7వ దినమున అది విశ్రాంతి దినము. మాకు ఇక్కడ ఆదివారం సెలవు అయితే మాకు అక్కడ కువైట్ దేశంలో శుక్రవారం సెలవు. శుక్రవారం ప్రభువా 6 దినాలు మేము కష్టపడాలా, శుక్రవారం నీ సన్నిధిలో ఉండాలా, సేవ పరిచర్య మాకున్నాయి ప్రభువా, మీరు మాకు ఇచ్చారు తండ్రి. నాయనా నీ చిత్తానుసారంగా మేము నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, అది నీ ఆజ్ఞ తండ్రి, అది నీ కట్టడ. విశ్రాంతి దినమున యెషయా 58 చివర్లు అంటాడు, విశ్రాంతి దినమున వ్యాపారం చేయకయు, నీకు ఇష్టమైన పనులు చేయకయు, ఏది కూడా చేయకూడదు, లోక వార్తలు చెప్పుకోకూడదు, నీ దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించాలని నీ వాక్యం ఉంది కదా ప్రభా. 6 దినాలు కష్టపడమన్నావు, 7వ దినం అది నీ సన్నిధిలో ఉండాలని నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా ప్రభా. నీ ఆజ్ఞను పట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నువ్వు తప్పక మాకు ద్వారాలు తెరవగలిగినటువంటి దేవుడు అని, దేవుని పట్ల మేము విశ్వాసంతో దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తూ, చూడండి దేవుని ప్రేమించడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మందిరానికి రావడం దేవుని ప్రేమించడం అనుకుంటారండి. లేకపోతే శ్రేష్టమైన కానుకలు ఇవ్వటం, 1,00,000 రూపాయలు కానుక ఇస్తే దేవుని ప్రేమించినట్ట కాదండి. ఒకవేళ నీకున్న బంగారాన్ని దేవునికి ఇస్తే దేవుని ప్రేమించినట్ట కాదు. నీకున్నటువంటి గొప్పతనాన్ని మందిరంలో ప్రదర్శిస్తే అది దేవుని నువ్వు ప్రేమించినట్ట కాదు. యోహాను సువార్తలో అంటాడు, నా ఆజ్ఞలను ఎవరైతే గాయకుంటారో వారే నన్ను ప్రేమించేటువంటి వారు. దేవుని ఆజ్ఞ, దేవుని సన్నిధిలో ఉండాలని నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుత రీతిగా ఒక ఇంటర్వ్యూ వచ్చింది నాకు. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. దేవుని కృపను బట్టి అక్కడ నేను జాయిన్ అయ్యాను. అయితే నేను చాలా క్లుప్తంగా సాక్ష్యం నేను చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నేను మరి ఆ సమయంలో నా భర్తకి ఇంకా జాబ్ లేదు. నాకు 3 నెలల్లోనే దేవుడు అద్భుతమైనటువంటి ద్వారాలు దేవుడు నాకు తెరిచాడు. కానీ నా భర్త ఇంకా ఉద్యోగం లేకుండా ఏ ఇంటర్వ్యూస్ కూడా రావడం లేదు. అయితే నేను జాబ్ చేస్తున్నాను, ప్రారంభించాను, ఉద్యోగానికి వెళ్తూ ఉన్నాను. ఈ సమయంలో కువైట్ దేశాన్ని పరిపాలించేటువంటి ఆ కువైట్ రాజు యొక్క కుమార్తెను ఆ యొక్క ఆర్థరైటిస్ ప్రాబ్లంతో నేను పని చేసేది కూడా అద్భుతం. చూడండి దేవుడు తన బిడ్డల పట్ల చేసేటువంటి ఆ
ఆలోచన ప్రణాళిక జ్ఞాపకం చేస్తాను. దేవుడు నన్ను బట్టి దేవుడు కార్యం చేయలేదు అక్కడ. దేవుడు తన పిల్లల పట్ల ఆయనకున్న ఆలోచన చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనదని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అయితే నేను ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ స్థలము, నేను చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్, నేను మెడికల్ సైడ్, నేను ఒక స్టాఫ్ నర్స్గా జాబ్ చేస్తున్నాను. ఒక ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో నేను జాబ్ చేస్తున్నాను. అక్కడ ఒక మంచి డాక్టర్ దగ్గర నేను ఉద్యోగం చేస్తూ ఉంటున్నాను. అయితే ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను. అయ్యా నా భర్త కూడా ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుత రీతిగా కువైట్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క రాజు కుమార్తెను, ఆమెకు ఆర్థరైటిస్ ప్రాబ్లం దేవుడు పెట్టాడండి. పెట్టి ఏం చేశాడో తెలుసా? నేను ఎక్కడైతే పని చేస్తున్నానో, ఏ డిపార్ట్మెంట్లో అయితే పని చేస్తున్నానో ఆ డిపార్ట్మెంట్కి నేరుగా తీసుకొని వచ్చాడు. కానీ వాళ్ళు రాజులు, వాళ్ళు అక్కడ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా శ్రేష్టమైనటువంటి ఆ యొక్క మంచి మంచి శ్రేష్టమైన హాస్పిటల్స్ ఆ స్థలాల్లో ఉన్నాయి. కానీ దేవుని ప్రణాళిక, దేవుని పెట్ల పట్ల చూడండి, ఆ యొక్క కీర్తన గ్రంథం 105 అంటాడు కదా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు రాజులను కూడా దేవుడు ఏం చేస్తాడంటండి? గద్దిస్తాడంట, ఆజ్ఞ ఇస్తాడంట. రాజుకు, ఒకవేళ రాజు కుమార్తెకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడేమో, నా సేవకుడికి ఉద్యోగం లేదని దేవుడు మాట్లాడాడేమో, అందుకే ఆమెను అక్కడ నా దగ్గరకు పంపించాడు. అయితే ఆమెకు ట్రీట్మెంట్ చేయడానికి, ఆమెకు సహకరించడానికి, ఆమెతో పాటు ఉండడానికి అక్కడ చాలా మంది కేరళ నర్సులు ఉన్నారు, నేను కూడా ఉన్నాను. కానీ ఆమె ఒక మాట చెప్పింది, నాకెవ్వరూ వద్దు, కానీ నా వైపు వేలు చూపించామంది, ఈమె నాకు పరిచర్య చేయాలండి. ఆమె నాకు ఆ యొక్క సూచన ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెను చూస్తే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే రాజులు మనలా ఉండరండి, చాలా చాలా పొడవు ఉంటారు, చాలా శ్రేష్టమైన వారు, చాలా అందంగా ఉంటారు, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో వారు ఉంటారు. వారిని చూసి నాకు చాలా భయం కలిగింది. కానీ మరి ఆవిడైతే నన్ను పరిచర్య చేయడానికి ఆ యొక్క మేడం నన్ను పిలిచినప్పుడు, ఆమెకు పరిచర్య చేస్తున్నప్పుడు, ఆమె ఒక దినాన ఆమె స్మోక్ చేస్తూ ఉండటం చేత, అంటే మీరు అన్యదా భావించకండి, వారు ఆ దేశంలో వారికి అది అలవాటు, వారు అరబ్స్ కనుక వారు స్మోక్ చేస్తూ ఉంటారు. అయితే ఆ యొక్క స్మోక్ చేస్తున్న కారణం చేత ఆమె ఒక వామిటింగ్ చేసుకున్నప్పుడు నాకు అక్కడ దగ్గరలో ఏమీ కనిపించలేదు, వామిటింగ్ బ్యాగ్స్ ఏం కనపడటం లేదు, నేను పట్టుకోవడానికి ఏ ఆధారం లేదు. వెంటనే నా 2 చేతుల్లో పట్టినప్పుడు ఆమె వామిటింగ్ చేసుకుంది. తర్వాత ఆమె కన్నీళ్ళు పెట్టుకొని, నువ్వు క్రిస్టియన్ అని అడిగింది. అవును మేడం, నేను క్రిస్టియన్ అని చెప్పాను. నీ భర్త ఎక్కడున్నారు, నీ పిల్లలు ఎంతమంది, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నీ భర్త ఏమైనా జాబ్ చేస్తున్నారా? నేను అసలు ఆమెకి నా చరిత్ర ఏది చెప్పడం నాకు ఇష్టం లేదండి. దేవుడు నాకు ఒకటి నేర్పించాడండి, ఎప్పుడు కూడా ఎవరిని కూడా నేను బెగ్ చేయలేదు. నాకు ఉద్యోగం లేదు, నాకు సహాయం చేయండి, నాకు డబ్బు లేదు, నాకు సహాయం చేయండి, నేను ఈ పరిస్థితుల్లో ఉన్న నన్ను ఆదరించండి అని దేవుడు, నేను ఎప్పుడు కూడా ఏ మనిషిని ఆధారం చేసుకోలేదు. నాకు విశ్వాసం కత్తియు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ నడిచిపోతూ ఉండేదాన్ని నేను. అయితే ఆ దినాన్ని కూడా మరి మేడం నన్ను అడిగినప్పుడు నేను ఆమెకి సింపుల్గా ఒక సమాధానం చెప్పాను, నా భర్తకి జాబ్ లేదు మేడం అని చెప్పినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది, రేపు ఉదయకాలం నీ భర్త CV తీసుకురా, రిజ్యూమ్ తీసుకొచ్చి నా చేతికి అన్నప్పుడు, నేను నా భర్తతో చెప్పినప్పుడు మేము అనుకున్నాము, సర్వసాధారణంగా మనకి కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చాలా వాగ్దానాలు చేస్తారు, మాట ఇస్తారు, మాట తప్పిపోతారు, ఎవ్వరూ కూడా మనకి సహాయము చేయరు. ఎందుకో తెలుసా? మనిషి ఎప్పుడు కూడా మాట తప్పేవాడిగానే ఉంటాడు. అందుకే దేవుడు మాట తప్పని దేవుడు. నేను దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆమె రిజ్యూమ్ తీసుకురమ్మన్నప్పుడు నేను అనుకున్నాను, ఆమె ఉద్యోగం ఇవ్వడం అంత సాధ్యం కాదు అనుకున్నాను. కానీ మరలా పెద్ద ఆమె రాజు కుమార్తె, ఒకవేళ వారికి పరిచర్య చేయటం, వారు చెప్పిన మాట వినకపోతే వారు ఏదైనా చేయగలరు. కాబట్టి నేను వెంటనే నెక్స్ట్ డే ఆమె రోజు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆ స్థలానికి వచ్చేది. నేను ప్రార్థన చేసుకున్న రిజ్యూమ్ తీసుకెళ్ళినప్పుడు అది చేతికి ఇవ్వడానికి కూడా నాకు ఇష్టం అవ్వలేదు. నా ప్రభు చెప్తే కానీ నేను ఇవ్వనని అనుకున్నాను, మౌనంగా ఉన్నాను. ఏదైనా దేవుడే చేయాల కార్యం, ఆమె అడగకుండా నేను మరలా ఆమెకి ఇవ్వకూడదని చెప్పి, అది దేవుని చిత్తమా కాదని నేను దేవుని శోధించడం మొదలుపెట్టాను. ప్రభా నువ్వు చెప్తే కానీ నేను ఆమెకు ఇవ్వను అని చెప్పి నేను అలా ఉంటున్నప్పుడు ఆమె అడిగింది, వెళ్ళేటప్పుడు ఆమె అడిగింది, అమ్మ రిజ్యూమ్ తీసుకొచ్చావా మీ హస్బెండ్ అని చెప్పినప్పుడు, తీసుకొచ్చాను మేడం అని చెప్పినప్పుడు ఆమెకు నేను ఇవ్వకపోవట చేత ఆమె కొంచెం కోప్పడింది. ఎందుకు నాకు రిజ్యూమ్ ఇవ్వలేదు? నువ్వు నా కుమార్తె లాంటి దానివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కువైట్ దేశంలో నువ్వు ఎంతకాలం ఉంటావో, కువైట్ దేశంలో నీకు ఏ అవసరమన్నా నేను చూస్తాను, ఎప్పటి నుండి నువ్వు నా కుమార్తె అని చెప్పి ఆమె నన్ను ప్రేమించి నా భర్తకు ఉద్యోగం దయచేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి జాబ్ అంటే కువైట్ ప్రైమ్ మినిస్టర్లో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఆ ఇంటర్వ్యూ లేకుండా ఆమె జాబ్ ఇచ్చి దేవుని సన్నిధిలో ఉన్నతమైన శ్రేష్టమైన ఉద్యోగాన్ని మేము అడిగాము. ఒక్కరోజు సెలవు అడిగాం, ప్రభా శుక్రవారం నీ సన్నిధిలో మేము ఉండాలి కదా, సేవకులం కదా ప్రభా, నీ సన్నిధిలో అనేక మంది ప్రజలను నడిపించాలా, అనేక మందికి వాక్యం చెప్పాలా, ఈ లోక సంబంధమైన ఉద్యోగం కంటే పర సంబంధమైన నీ సేవ చాలా ప్రాముఖ్యమైనది ప్రభా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఒక్కరోజు సెలవు అడిగితే నా భర్తకు అద్భుతమైన ఉద్యోగ ద్వారా టైమింగ్స్, ఉదయకాలము 7 గంటలకు డ్యూటీకి వెళ్తే మధ్యాహ్నం 1 గంటన్నరకే అక్కడ ఎలా ఉంటుందో తెలుసండి, ఉదయం 8 గంటలకి 9 గంటలకి డ్యూటీకి వెళ్తే రాత్రి 9 గంటల
గంటలకే ఇంటికి రీచ్ అవుతాం. కానీ అలాంటిది నా భర్త యొక్క ఉద్యోగ టైమింగ్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో, కువైట్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క రాజు ఆఫీస్లో ఆ యొక్క ఉద్యోగ టైమింగ్స్ ఉదయం 7 గంటలకు వెళ్ళాలి. 1 గంటన్నరకి జాబ్ దిగిపోయిన తర్వాత నా భర్త పరిచర్య చేయడానికి దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరిచాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంతే కదండి, అక్కడితో దేవుడు ఆగిపోలేదు. వెంటనే మరలా ఒక్కరోజే సెలవు అడిగితే దేవుడు ఏం చేశాడు తెలుసా? శుక్రవారము శనివారం కూడా 2 రోజులు సెలవు అనుగ్రహించాడు నా భర్తకి. నా భర్త వారంలో 5 రోజులే ఉద్యోగం చేస్తారు, మిగతా 2 రోజులు కూడా హాలిడేస్లో మేము ఉపవాస కూటాలు దేవుని పరిచర్యను జరిగించడానికి దేవుడు అద్భుతమైనటువంటి ద్వారాలు తెరిచాడు. గల కారణం ఏంటో తెలుసా? దేవుని కొరకు, దేవుని నీతిని అనుసరించి, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారి మీద ఆయన కృప, వారి పిల్ల తరమున ఆయన నీతి వారికి యుగ యుగాలు కూడా నిలిచి ఉంటుందంట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. మనం చూడండి, ఒక్క దినాన మందిరం ఎక్కొట్టడానికి ఎంత ఇష్టపడతామో, కానీ దేవుని నీతి కొరకు నువ్వు నిలబడగలిగితే ప్రతి ఆదివారము ఇది దేవుని సన్నిధిని, నీకెన్ని పనులున్నా సరే, నీకెన్ని ఇబ్బందులున్నా సరే, చివరికి వ్యాధైన రోగమైన ఎలా ఉండాలో తెలుసా? మన తీర్మానము మందిరంలోనే చస్తాను ప్రభు అన్నట్టుగా ఉండాలి. మన తీర్మానం ఎలా ఉండాలండి? నా చావు అవసరమైతే ఈ రోగంతో ఈ శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఆ మందిరంలో పెడతాను ప్రభు, చనిపోతే నేను అక్కడే చనిపోతాను, కానీ నీ మందిరాన్ని విడిచి ఇంటిలో ఉండనన్న ఆ గొప్ప తీర్మానం నీలో ఉన్నప్పుడు ఆ నీతి నీ పిల్ల తరమున కూడా నిలుస్తుంది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు మనల్ని బ్రతికిస్తాయి. దేవుని వాక్యం అది జీవము కలిగినది. దేవుని యొక్క సన్నిధి ఎంతో గొప్పది. అంతేకాదు, ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా ఉండడానికి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు గతంలో ఎన్నో పాటలు పాడేదాన్ని. ప్రభు అన్నాడు, ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, బుద్ధిహీనుల పాటలు వినిపించట కంటే జ్ఞానుల గద్దింపు మేలు అన్నాడు. ప్రభు నన్ను, ప్రభు గతంలో నేను పాట పాడితే చాలామంది చప్పట్లు కొట్టారే, గతంలో నేను పాటలు పాడితే చాలామంది నన్ను అభినందించారే, నాకు అది అవసరం లేదు. కానీ ప్రభు, ఇప్పుడు నేను పాట పాడితే, ఇప్పుడు నేను ఆరాధన చేస్తే, ఇప్పుడు నేను డయాస్ ఎక్కి నీ సన్నిధిలో ఆరాధన చేసి పాటలు పాడితే అనేక మంది రక్షించబడాలని ప్రార్థన చేసినప్పుడు, ప్రభు సన్నిధిలో రక్షించబడిన నాటి నుండి ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళి పాట పాడినా వారి అనేక మంది హృదయాలు తాకబడతాయి. నేను ఎక్కడికి వెళ్ళి ఆరాధన చేసిన దేవుని సన్నిధిలో మా పరిచర్యలోనే అనేక మంది స్వస్థత పొందుకుంటారండి, దేవుని శక్తిని పొందుకుంటారు. మా పరిచర్యలో ఒక భయంకరమైనటువంటి ఇద్దరు భయంకరమైనటువంటి స్త్రీలు వారి భయంకరమైన అక్రమ సంబంధాలు కడిగి ప్రభు సన్నిధిలో ఉంటున్నప్పుడు కేవలము ఆరాధనలోనే వారు దేవుని ఆత్మతో నింపబడిన వారై ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నారో ఆ యొక్క అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు ఇద్దరు నాన్న బ్రతుకుతున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని కార్యాలు శ్రేష్టం. ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు దేవుని ఆత్మ ఎంతగా దీవిస్తుందో, దేవుని ఆత్మ ఎంతగా నడిపిస్తుందో, అనేకులకు వెలుగుగా ఆయన నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకున్నాను. హృదయంలో ఏముంటాయో తెలుసా? భయంకరమైనటువంటి ఆ యొక్క ఇర్మియా ప్రవక్త అంటాడు, హృదయము అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడెవడు? హృదయం అది మోసకరమైనది. ఎవరో మనల్ని మోసం చేయరండి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి, ప్రభు నీ రాకడ దినాలు, ఇది సూచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, వాటికి ఏంటి ఆధారం ఏంటి చెప్పి ప్రభు, ఆ యొక్క సూచనలు ఏంటి చెప్పి ప్రభు అని అంటే, ఆయన మొట్టమొదటిగా మత్తయి సువార్త 24లో ఒక మంచి శ్రేష్టమైన మాట అంటాడు. ఆయన, ఎవడును మొదట మిమ్మును మోసపరచకుండా జాగ్రత్తగా చూచుకొనడి. ఎవరో వచ్చి మనల్ని మోసం చేయరండి, మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. చూడండి, దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నప్పుడు నీ మనసు అంటది, ఎందుకు బంధువులు వచ్చారు కదా, ఆ యొక్క దేవుని సన్నిధి ఉంటే వచ్చే వారం వెళ్ళొచ్చు కదా, ఈ బంధువులకి కాస్త వండి పెట్టొచ్చు కదా. మన హృదయం ఎంతగా మనల్ని మోసపరుస్తుందండి. కొన్నిసార్లు మన హృదయం మనల్ని భ్రమ పెడుతుంది. మన నీతే గొప్పదని చెప్తుంది మన హృదయం. ఏమంటుందో తెలుసా? నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు దేవుని సన్నిధికి క్రమంగా వెళ్తున్నావు కదా, దేవుని నీతి నీవే కలిగి ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నీ నీతి, ఇర్మియా అదే యెషయా ప్రవక్త అంటాడు కదా, ఒక మాట అంటాడు, మన నీతి యావత్తు దేవుని సన్నిధిలో ఎలా ఉంటుందంటండి? మురికి గుడ్డ అంటండి. మురికి గుడ్డ మన స్త్రీలందరికీ తెలుసు కదండి. మురికి గుడ్డ, ఆ యొక్క మసిగుడ్డ మనం ఇంట్లో కిచెన్లో పడేటువంటి ఆ యొక్క గుడ్డను మనం పట్టుకుంటే దాన్ని ఉతికి ఆ యొక్క ఉతుకుతున్నప్పుడు ఎంత మురికి వస్తుందండి, ఎంత ఉతికినా వస్తూనే ఉంటుంది. మన నీతి కూడా అలాంటిది. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుని పరిశుద్ధతలోకి వెళ్ళటం అది అసాధ్యం. అయితే దేవుడు అంటున్నాడు, ఏ విధము చేతనైనా ఎప్పుడు కూడా మనల్ని హెచ్చించుకోవడానికి మనము చూసుకోక, మన నీతి యావత్తు దేవుని సన్నిధిలో మురికి గుడ్డ వంటిది. దావీదు అంటాడు కదా, దావీదు తన హృదయానుసారుడు అంటండి.
కాదండి. ఎవరైనా మనం దేవుని హృదయానుసారులుగా మనం ఉండగలుగుతున్నామా? దావీదు చక్కని ప్రార్థన 4వ కీర్తనలో ఆయన ప్రార్థన చేస్తాడు. నా నీతికి ఆధారమగు దేవా అంటాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నా నీతికి ఆధారమగు ఎంత ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడండి. ఆ యొక్క కీర్తనల గ్రంథము చదవండి. ఆ కీర్తనల గ్రంథము మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన రాసినటువంటి ఆ యొక్క కీర్తనలు ఎంతగానో మనకు ఆదరణ కలిగిస్తాయి, మనకి బలాన్ని కలిగిస్తాయి. నేను రక్షణ పొందిన తర్వాత నన్ను బలపరచడానికి ఎక్కువగా కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ఆ యొక్క పత్రిక భాగాలన్నీ కూడా కొత్త నిబంధనలో ఆ యొక్క పేతురు పత్రిక, తిమోతి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, గలతీ, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఇవన్నీ కూడా మనల్ని బలపరచడానికి ఆత్మీయంగా ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ప్రభు సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా మనల్ని మనం మోసం చేసుకోకుండా మన హృదయాన్ని ఎప్పుడు కూడా మనము నమ్ముకోకూడదు. ఎందుకంటే మన హృదయం మనల్ని అనేక రీతులుగా మోసం చేస్తుంది. ఎందుకో తెలుసా? హృదయంలోనే ఆ తలంపులు పుడతాయి, హృదయంలోనే ఆ చెడు ఆలోచనలు. మార్కు సువార్త 7:21 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? హృదయంలో ఏమేమి ఉంటాయో వాటిని అన్నింటినీ తీసుకొని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు పేతురు పత్రికలో సెలవిచ్చినట్లుగా ఆ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించడానికి దేవుడు కృపను గ్రహిస్తాడు. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరుస్తున్నాయి. దేవుని సన్నిధిలో మొదట మనం కడుక్కోవలసింది ఏంటో తెలుసా? మన హృదయము కడుక్కోవాలి. హృదయం లోపల ఏమున్నాయో చూడండి. లోపల నుండి మనుషుని హృదయంలో నుండి ఏమొస్తున్నాయంటండి? దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు. ఈ ఆలోచన మన బ్రతుకును పాడు చేస్తుంది. అంతటితో ఆగుతుందా? మన కుటుంబాన్ని పాడు చేస్తుంది, మన యొక్క బిడ్డలను పాడు చేస్తుంది, చివరికి దేవుని సంఘాన్ని కూడా పాడు చేస్తుంది. దురాలోచనలు అంటే ఇంకేంటి? జారత్వములు. వివాహము కాకుండానే స్త్రీ పురుషుల మధ్యలో వివాహమైనటువంటి ఒక స్త్రీ ఒక వివాహము కాని పురుషునితో చేసేటువంటి ఆ పాపమే భయంకరమైనటువంటి జారత్వము. ఆ యొక్క జారత్వములు, దొంగతనములు, ఇంకా నరహత్యలు. నరహత్య అంటే ఒక మనిషి పొడి చేస్తే నరహత్య. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, అది పాత నిబంధనలో తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ మత్తయి సువార్తలో నరహత్య, ఒక మనిషిని నోటి మాటతో చంపాలని చూస్తే అది నరహత్య. చూడండి, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. నిజంగా ఆ యొక్క జ్ఞానుల నోరంటండి జీవముతో కలిగినటువంటి మాటలను పలుకుతారంట. జ్ఞానుల నోరు జీవాన్ని ఉపదేశిస్తుందంటండి. చూడండి, కొంతమంది మాటలు మాట్లాడతారండి. నిజంగా ఈ బ్రతుకు చాలామంది కేవలము నోటి మాటతో ఈ ఇంట్లో చాలామంది ఆ యొక్క గాయపరిచేవారు అనేక మంది ఉంటారండి. ఎంత ఘోరం అండి! ఈ మధ్యలో భయంకరమైనటువంటి వాట్సాప్ స్టేటస్ల్లో కూడా కేవలం సెటైర్స్ వేయడానికి ఇంకేమీ లేనట్టుగా వాట్సాప్ స్టేటస్ ఉపయోగించుకొని అక్కడ నుండి సెటైర్స్ అండి. ఎంత అజ్ఞానం, ఎంత బుద్ధిహీనత! దేవుడు టెక్నాలజీని పెంచింది దేవుని కొరకు వాడుకోవడానికి కానీ, దేవుని స్వార్థను ప్రకటించడానికి కానీ, ఆ యొక్క వాట్సాప్ డీపీలో కానీ, వాట్సాప్ స్టేటస్లో కానీ నీకు ఇష్టమైతే దేవుని వాక్యాన్ని పంపించు, అంతే తప్ప కత్తిపోటు వంటి మాటలు పలికి నువ్వు ఇతరులని నరహత్య చేస్తున్నావేమో దాన్ని తొలగించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నరహత్యలు, వ్యభిచారములు, ఆ యొక్క స్త్రీ పురుషుల మధ్య జరిగేటువంటి ఆ వ్యభిచారం కాదు, కానీ దేవుడు సూక్ష్మంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలియదు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే నీవు ఆమెతో వ్యభిచరించిన వాడవవుదు. ఎంత ఉన్నతమైనటువంటి నీతండి! నిజంగా ఈ రోజున ఎంత పవిత్రంగా మనం బ్రతికితే దేవుడు మనతో మాట్లాడతాడు. నేను ఎంతగా నా హృదయాన్ని కడుక్కుంటూ ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో, అయ్యా నేను నీ కొరకు బ్రతకాలి. చివరికి నేను ఏ స్థితికి వెళ్ళిపోయానో తెలుసా? ఎంత పరిశుద్ధంగా, నాకున్నవన్నీ పోయినా పర్వాలేదు ప్రభా, నేను నీ రాజ్యానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏది లెక్క కాదండి. నేను ఏది కూడా ఆధారం చేసుకుని, నాకున్న ఉద్యోగాన్ని కానీ, నాకున్నటువంటి ధనాన్ని కానీ, నాకున్న డబ్బును కానీ, నాకున్నటువంటి దేన్ని కూడా, హోదాను కానీ దేన్ని ఆధారం చేసుకొని ప్రతిదీ కూడా దేవుని చిత్తానికి అప్పగించి పరిశుద్ధంగా బ్రతకడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. ఈ యొక్క దేవుడు అంటున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో. ఎంత భయంకరం ఈ రోజున, ఎంత నీచమైన స్థితికి. ఒకప్పుడు ఏదో అనుకునేవారం, కానీ ఇప్పుడు భయంకరమైన స్థితి ఏంటో తెలుసా? కన్న తండ్రే బిడ్డల్ని పాడు చేసేటువంటి స్థితి మనం న్యూస్ చూస్తున్నాం. కన్న తండ్రే బిడ్డల్ని చెరిపేటువంటి స్థితి. ఎంత దౌర్భాగ్య స్థితి అండి! అసలు అక్కని లేదు, చెల్లని లేదు, తల్లని లేదు, వాయా వరుస లేనటువంటి అక్రమ సంబంధాలు, వాయా వరుస లేనటువంటి భయంకరమైన పాపము లోకంలో చోటు చేసుకుంది. ఈ లోకం ఎవరి చేతిలో ఉందో తెలుసా? దుష్టుని చేతిలో
ఉంది. అయితే మనం ఎవరి చేతిలో ఉండాలో తెలుసా? దేవుని చేతిలో ఉండాలి. దేవుని పిల్లలుగా నువ్వు పిలువబడుతున్న వ్యక్తివైతే ఎవరిని చూసినా నీ తల్లిగా నువ్వు భావించు. ఎవరిని చూసినా నీవు వారిని నీ చెల్లిగా భావించు, నీ కుమార్తెగా భావించు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, అప్పుడు దేవుడు నీతో వ్యాజ్యమాడతాడు, అప్పుడు పరిశుద్ధత నీలో చోటు చేసుకుంటుంది. కొన్నిసార్లు చూడండి, అపవిత్రమైన ఆలోచనలు మనం ఎంత కంట్రోల్ చేసినా అవి ఆగవండి. నేను ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. మీరు పరిశుద్ధంగా బ్రతకడానికి ఒకే ఒక టెక్నిక్. ప్రభు సన్నిధిలో మీరు హృదయాన్ని కడుక్కోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. దేవునికి ఎల్లప్పుడూ మీరు చేయవలసింది ఏంటో తెలుసా? మీ నోటితో దేవునికి స్తుతి చెప్పండి. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. ఎప్పుడు కూడా నువ్వు ఇంటిలో వంట చేసుకుంటున్నా, రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నా, నువ్వు ఎక్కడికి పోతున్నా, ఇల్లు ఊడుస్తున్నా, ఉద్యోగంలో ఉన్నా, నువ్వు నడుస్తున్నా, పండుకున్నా, ఎక్కడ ఉన్నా నీ ప్రార్థనా సమయాలు అవి వేరే. వాటి గురించి నేను మాట్లాడటం లేదు, కానీ అవన్నీ జరిగించాలి. కానీ నువ్వు ఎల్లప్పుడూ దేవునికి స్తుతి చేయటం చేత నువ్వేమవుతావో తెలుసా? దేవుని మహిమ, ఆ శక్తి, ఆ పరిశుద్ధాత్మ అనుభవం నీలో కలుగుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను నా యొక్క ప్రత్యక్ష సాక్షి నేను చెప్పగలను. నేను నడుస్తూ ప్రార్థన చేసుకునేదాన్ని. ఉద్యోగంలో సహాయం లేకపోయినా సరే కూర్చునే తీరుబడి ఉండదని కువైట్ దేశంలో. ఆ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ చాలా ఘోరమైనది. కనీసం పేషెంట్స్ ఎక్కడ కూడా రిలీఫ్ ఇవ్వరు, మాకు కూర్చొనే అవకాశం ఉండదు. అలా నడుస్తూనే ప్రార్థన చేసేదాన్ని, అలా నడుస్తూనే దేవునికి స్తోత్రం చెప్పేదాన్ని, ఉద్యోగం చేస్తూనే స్తోత్రం చెప్పేదాన్ని. ఎంత గొప్ప శక్తి అండి! 12 గంటలు ఉద్యోగం చేసి, ఒక ప్రక్క పరిచర్య చేసి, పెందల కన్నే లేచి, రాత్రి 12:30 1 గంటగా పడుకొని 4 గంటలకే పెందల కన్నే లేచి ప్రభు సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేశానంటే ఆ శక్తి నాది కాదు, కానీ నన్ను రక్షించుకున్న నా ప్రభు ఇచ్చినటువంటి శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే హృదయాన్ని కడుక్కోవాలా. మీ హృదయాల్లో కూడా ఒకవేళ అటువంటి చీకటి, ఈ దురాలోచనలు, నరహత్యలు, జారత్వములు, ఈ వ్యభిచారములు, కామవికారము, మత్సరము, దేవదూషణ. కొంతమంది చూడండి దేవుణ్ణి దూషిస్తారు. ఒకవేళ ఎవరినైనా నువ్వు దూషించు, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే నీకు పాప క్షమాపణ లేదు, అది ఉండదు. ఇంకేమంటున్నాడు చూద్దామా? అహంభావమును, అవివేకమును కూడా, ఇవన్నీ కూడా నువ్వు ప్రభు సన్నిధిలో కడుక్కున్నప్పుడు, పేతురుపత్రికలు అంటాడు కదా, నేను పరిశుద్ధుడిని కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా. పరిశుద్ధత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎక్కడెక్కడ పరిశుద్ధంగా ఉండాలో తెలుసా? 139వ కీర్తనలో ఆయన అంటాడు, దావీదు చక్కని కీర్తన రాస్తూ అంటాడు, నేను కూర్చుండుటలో, నేను నడుచుటలో, పండుకొనుటలో, నేను ఆలోచించుటలో, నా ఆలోచనలో కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా. మన నడక పరిశుద్ధంగా ఉందా? మన పడక పరిశుద్ధంగా ఉందా? మందిరంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నట్లు నటిస్తున్నావేమో. అందుకే కదా అక్కడ అంటున్నాడు కదా తిమోతి పత్రికలో, అక్కడ అంటూ ఉంటాడు ఆయన, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని స్థితి. వేషధారణ దేవుని పిల్లలకు ఉండకూడదండి. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? క్రీస్తుని అనుసరించి నడిచేవాడు, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేటువంటి వారు క్రైస్తవులు. అంతే తప్ప పేరు పెట్టుకొని నేను క్రైస్తవుని అంటే క్రైస్తవులు కాలేరు. దేవుని నీతిని నెరవేర్చకుండా దేవుని యొక్క, చూడండి, ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నువ్వు అనుసరించి చేస్తేనే నేను అక్కడ ఉద్యోగం చేయనిస్తారు. నీవు కూడా క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే సరిపోదు. క్రీస్తును అనుసరించి, క్రీస్తు యేసులో కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. పౌలు గారు ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఛాలెంజ్గా ఒక మంచి మాట మాట్లాడుతుంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకున్న. ఆ ఛాలెంజ్ ఉందా? ఆ రోషం మనకుందా? చూడండి, లోకంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాము, రోషానికి వెళ్తాము, ఎంతో గొప్పగా డబ్బును వెచ్చించి చాలా గొప్ప కార్యాలు చేస్తాం, అవసరమైతే కొన్ని వేల రూపాయలు వెచ్చించి భోజనాలు పెడతాము, కావాలంటే క్రిస్మస్ ఆరాధనలు చాలా ఘనంగా జరిగిస్తాము, అన్నిటికీ మనం రోషంగా పనిచేస్తాం. కానీ దేవుని కొరకు రోషంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని కొరకు రోషంగా నీ పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నావా? దేవుని కొరకు రోషంగా నువ్వు ప్రభు కొరకు యథార్థంగా నువ్వు జీవించగలుగుతున్నావా? యథార్థత అంటే ఏంటో తెలుసా? మందిరంలో ఉన్నప్పుడు నువ్వు ప్రభుని ఏ విధంగా ఆరాధిస్తూ దేవునికి భయపడుతున్నావో, ఒంటరిగా నీ ఇంటిలో ఉన్నప్పుడు కూడా అదే రీతిగా నువ్వు ఉండాలా. దేవుని ఆత్మ నిన్నప్పుడు బలపరుస్తూ ఉంటుంది. నేను కూడా ప్రభు సన్నిధిలో ఆ రీతిగా నేను నడుచుకుంటున్నప్పుడు దేవుడు నాకు చేసిన మరొక అద్భుతాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. దేవునికి సన్నిధికి వెళ్ళటానికి చాలా ఆటంకాలు నాకు ఎదురయ్యేవి. నా భర్తకు ఉద్యోగం వచ్చింది, అద్భుతంగా దేవుడు మార్గాలు తెరిచాడు. నేను కూడా ఉద్యోగం చేస్తూ ప్రభు సన్నిధిలో నడిచిపోతున్నప్పుడు అనుకోకుండా సాతానుడు చూడండి ఎంత పోరాటం పడుతూ ఉంటాడు దేవుని పిల్లలకి. దేవుని పిల్లలు అయిపోయినంత మాత్రం చాలామంది అంటారు దేవునిలోనికి వస్తే కష్టాలు పోతాయి అంటారు. కష్టాలు ఏం పోవు.
దేవునిలోనికి నువ్వు వచ్చిన తర్వాత, ప్రభుని విశ్వసించిన తర్వాత నీకొచ్చినటువంటి శ్రమలన్నీ కూడా దేవుని మహిమ కొరకే. హల్లెలూయా. నీకొచ్చినటువంటి శ్రమలో ఏం చేస్తాడో తెలుసా? దేవునిలో నువ్వు నిలబడగలిగితే, విశ్వాసంతో నువ్వు ఉండగలిగితే, దేవుడు చేస్తాడు అన్నటువంటి ఆ విశ్వాసం నీలో ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన మహిమగా నిన్ను వాడుకోవాలనుకుంటాడు. దేవుడు వాడుకుంటాడు కూడా. అయితే నా జీవితంలో కూడా దేవుడు, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు మరి శుక్రవారం సెలవు లేకుండా నేను ఉద్యోగం చేసేదాన్ని. నేను మొదట్లో నాకు సెలవు ఉండేది. తర్వాత మా యొక్క నర్సింగ్ ఆఫీసర్లో ఒక అపవాది, ఒక చీకటి శక్తి ఆమెలో ప్రవేశించి ఏమైనా సరే శుక్రవారం కూడా నాకు డ్యూటీ వేయాలని ఆమె డ్యూటీ వేయటం ప్రారంభించిందండి. శుక్రవారం నేను ఒక శుక్రవారం అతి కష్టంగా డ్యూటీకి వెళ్ళాను. నా భర్తతో చెప్పాను, నేను ఈ జాబ్ చేయడండి, నేను జాబ్కి రిజైన్ చేస్తాను, నా దేవునికి మించినటువంటిది నాకు ఏది లేదన్నప్పుడు స్త్రీలకి ఎంతైనా కొంచెం తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి కదండి. నేను నా భర్తతో షేర్ చేసుకున్నప్పుడు ఆయన అన్నారు, నువ్వు తొందరపడద్దు కానీ నువ్వు ప్రార్థన చేసుకొని అధికారులకు లోబడమన్నాడు కదా, నువ్వు వెళ్ళు, దేవుడు కార్యం చేస్తాడు, నువ్వు వెళ్ళు ప్రార్థన చేసుకొని. నువ్వు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నావో దేవుడు చూస్తున్నాడు. డ్యూటీకి వెళ్ళకపోతే నాకు శిక్ష పడుతుంది, అక్కడ ఉన్నటువంటి రూల్స్ అలాంటివి, నేను తప్పకుండా డ్యూటీకి వెళ్ళాలి. అయితే నా భర్త నాకు ఒక మాట చెప్పారు, నువ్వు ప్రభు పట్ల విశ్వాసం ఉంచి నువ్వు మాట విని నువ్వు డ్యూటీకి వెళ్ళు, దేవుడు కార్యం చేస్తాడు అన్నప్పుడు. అలాగే కొన్ని నెలలు, మహా అంటే ఒక నెల రోజులు అనుకుంటాను, నెల 15 రోజులు, ఒక 7-8 వారాలు డ్యూటీ చేశాను. అలాగా ప్రార్థన చేస్తున్నాను విశ్వాసంతో. నా భర్త మాటకు లోబడి నేను ప్రభు సన్నిధిలో, ప్రభా నేను నీ సన్నిధిలో ఉండాలి కదా, నేను నీ దాసురాలని కదా, నీ సేవకురాలని కదా ప్రభా, వారు నాకు డ్యూటీ వేస్తున్నారు తండ్రి, అక్కడ పేషెంట్స్ లేరు, ఏ కారణం లేకుండా, ఉద్యోగం లేకుండానే, పని లేకుండానే నాకు డ్యూటీ వేస్తున్నారు తండ్రి, ఇదేం అన్యాయం ప్రభా, నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడవు కదా తండ్రి, సృష్టికర్త అయిన దేవుడవు కదా ప్రభా, నువ్వేదైనా నా కొరకు చేయగలిగినటువంటి దేవుడవు ప్రభా. నేను నిన్ను ఒక్కటే అడుగుతున్నానయ్యా, బంగారం అడగలేదే, నేను నా కొరకు డబ్బు అడగలేదే ప్రభా, నాకు ఇది అడిగే, నా కొరకు ఆస్తిని అడగలేదు కదా తండ్రి, నీ సన్నిధిలో ఉండాలని అడుగుతున్నాను ప్రభా అని కన్నీటితో ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు అద్భుత రీతిగా నన్ను ఏ డిపార్ట్మెంట్లో అయితే, రేడియాలజీ డిపార్ట్మెంట్లో అక్కడ ఎంఆర్ఐ మిషన్స్ దగ్గర అక్కడ ఫీమేల్ పేషెంట్స్ కొరకు నన్ను అక్కడ డ్యూటీ వేశారండి. ఒక రోజున వర్షం వచ్చింది పెద్దగా. ఆ వర్షం వచ్చినప్పుడు అసలు ఆ వాటర్ లోపలికి రాకూడదు, వచ్చే ఛాన్సే లేదు, కానీ అనుకోకుండా ఆ వాటర్ లోపలికి రావడంతో ఆ మిషన్స్ అన్నీ కూడా పాడైపోయినాయి అండి. ఆ మిషన్స్ అన్నీ చెడిపోయినాయి. ఆ యొక్క సమయంలో మరి ఆ రోజున ఉద్యోగానికి సెలవు దొరికింది నాకు. ఆ రోజున శుక్రవారం సన్నిధికి వెళ్ళాను, నేను దేవుని సన్నిధిలో ఆనందించాను, సంతోషించాను. అక్కడ ఏమైపోయినా పర్వాలేదు, నేను ప్రభు సన్నిధిలో ఉన్నాను. అయితే ప్రభువా వారికి కూడా మేలు చేయమని, వారికి కూడా జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేసి నేను సన్నిధికి వెళ్ళాను. నెక్స్ట్ డే శనివారం నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ టెక్నీషియన్స్ వచ్చారు అవి రిపేర్ చేయడానికి. ఆ టెక్నీషియన్స్, ఆ ఇంజనీర్స్ ఒక మాట చెప్పారు, కొన్ని వేల దినాలు ఖర్చు అవుతాయి ఈ మిషన్స్ బాగు చేయాలంటే. అయితే అవన్నీ బాగు చేయించారు, కొన్ని వేల దినాలు పెట్టుబడి పెట్టి బాగు చేయించారు. అయితే ఆ టెక్నీషియన్స్, ఆ ఇంజనీర్స్ ఒక మాట చెప్పారు మా మేనేజ్మెంట్ వారికి, ఈ హాస్పిటల్కి ఏ రోజు సెలవు అని అడిగారు. శుక్రవారం సెలవు. మరి శుక్రవారం సెలవు ఇవ్వకుండా మీరు ఎందుకు శుక్రవారం కూడా ఈ మిషన్స్ రన్ చేస్తున్నారు? తప్పకుండా ఈ మిషన్స్కి ఒక దినాన ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలని ఆ ఇంజనీర్స్ వారికి సూచించినప్పుడు శుక్రవారమే సెలవు దినంగా మరలా ప్రకటించారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు తన పిల్లల కొరకు ఏదైనా చేయగలిగినటువంటి, నా ఒక్కరి దానితో పోతే పర్వాలేదండి, నేను ఒక్కరి దాన్నే ప్రార్థన చేశాను, ప్రభువా నాకు సెలవు కావాలని. కానీ నాతో ఉన్నటువంటి స్టాఫ్ దగ్గర 20 మందికి, మొత్తం స్టాఫ్ అందరికీ కూడా శుక్రవారం హాస్పిటల్ ఇప్పటికీ కూడా శుక్రవారం తెరవనే. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుని వైపు చూచిన వారిని అనే ఎన్నడూ కూడా సిగ్గుపడనియ్యడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చివరికి ఒక మాటను కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నేను ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. అనేక చోట్ల ఆ యొక్క పరిచర్యలో కూడా దెయ్యాలు వెళ్ళగొడుతూ నా భర్త దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయమైన వరాలతో అనేక మంది చీకటి శక్తులను, అనేక మందిని ఆ యొక్క చేతబడుల చేత, ఆ యొక్క భయంకరమైనటువంటి, కువైట్లో ఎక్కువ చేతబడులు చేస్తూ ఉంటారండి. కువైట్లో ఆ యొక్క ఇంట్లో పని చేసేటువంటి ఆ యొక్క పని మనుషులు, ఆ యొక్క వేరే దేశాలలో కూడా అక్కడ ఉంటారు. వారు మా చర్చికి వస్తూ ఉంటారు. ఆ యొక్క ఒక స్త్రీ అయితే, ఒక శ్రీలంక ఆమె ఒక ఇండియన్ ఒక సహోదరికి, వారిద్దరూ ఒకే చోట పని చేస్తారు. కువైట్ ఇంట్లో ఒకరిద్దరు పని మనుషులు ఉంటారండి, 4-5 పని మనుషులు పైనే ఉంటారు. వారు పని చేస్తున్నప్పుడు ఒకరంటే ఒకరికి పడకపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క ఫుడ్లో లేనిపోని పాయిజన్ ఇచ్చి
ఆ యొక్క చేతబడులు చేసి ఆ ఫుడ్ని వారికి పెడుతున్నప్పుడు ఒక ఆమె మా సంఘ బిడ్డ ఆ ఇంట్లో పని చేస్తూ భయంకరమైనటువంటి ఒక కంతులు లోపల ఏర్పడి భయంకరమైనటువంటి ఆ యొక్క పొట్టంతా ఊబిపోయి ఆమె ఆహారం తినలేకపోతుంది, ఊపిరి తీసుకోలేకపోతుంది, దేవుని సన్నిధికి రాలేకపోతుంది. ప్రభు సన్నిధిలో ఆమె ఏడ్చుకుంటూ మాకు రోజు ఫోన్ చేసేది. అయితే మరి దైవజనులు ఒక సూచన ఇచ్చారు, అమ్మ ఏమైనా సరే కొంచెం కష్టం చేసుకొని అయినా సరే ఎవరినైనా తీసుకొచ్చి మందిరంలో పెట్టమని. నేను చెప్పేది ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఆ యొక్క దేవుడు చేసినటువంటి ఒక కార్యం ఇచ్చారు, ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. అయితే ఆమె దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని యొక్క సేవకులు వాక్యం విత్తుతున్నారు, దేవుని ఆరాధనలో ఆమె కూర్చొని ఉంది. ఆమె వెనక నుండి అరుస్తుంది, అయ్యా నేను కూర్చోలేకపోతున్నాను అన్నప్పుడు దైవజనుడు ఒక మాట చెప్పాడు, నువ్వు వాక్యం వింటానే ఉండు, దేవుడు అద్భుతం చేస్తాడని దైవజనుడు చెప్పారు. ప్రార్థన అయిపోతుంది, చివరి ప్రార్థన ఆశీర్వాదం అయ్యింది. చివరికి అందరికీ ప్రార్థన చేస్తూ ఆ యొక్క అనాయింటింగ్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు చివరిలో మరి దైవజనులు ఆమె యొద్దకు కూడా వెళ్ళినప్పుడు ఆమె అనుకోకుండా ఆ ప్రార్థనలో భయంకరంగా కేకలు వేస్తూ కింద పడి ఆమె పెద్ద వామిటింగ్ చేసుకుంది. ఆ వామిటింగ్లో కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క చేతబడి శక్తులన్నీ కూడా బయటకు పెద్ద వామిటింగ్ చేసుకోవడంతో దేవుడు ఆమెకు గొప్ప విడుదల ఇచ్చాడండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆమె సజీవ సాక్షిగా దేవుని సన్నిధిలో సజీవంగా బ్రతికేందుకో తెలుసా, ఆమెకి బ్రతికే అవకాశాలే లేవు. ఆహారం తీసుకోలేకపోతుంది. చేతబడులు అంటే సామాన్యమైన విషయం అండి, ఎంతో భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది, మరణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా, దేవుని శక్తి ఎంత గొప్పదో చూడండి. ఒక హాస్పిటల్కి వెళ్తే కూడా ఈ రోజున డాక్టర్స్ చెప్తున్నారు, ఏ వ్యాధి తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నా సరే కొంతమంది అయితే ఇంటికి తిరిగే రావడం లేదండి. ఎంత భయంకరమైన స్థితి. ఇదివరకు రోజులు కాదండి, ఇదివరకు హాస్పిటల్కి వెళ్తే కొంచెమైనా బాగుపడి వచ్చేవారు. కానీ ఇప్పుడు కాలంలో అయితే అసలు హాస్పిటల్కి వెళ్తే వెనక్కి తిరిగి వస్తారనే ఆశలే ఉండటం లేదు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రభావం ఏంటో తెలుసా, నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే, దైవ సేవకుల ప్రార్థన పట్ల నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, దేవుని సేవకుల పట్ల విశ్వాసం ఉంచగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. భయంకరమైనటువంటి విగ్రహారాధికురాలు తిరుపతి దేవస్థానంలో ఆమె నాగదేవత అంటండి. ఒక ఆమె ఆ యొక్క గృహంలో పని చేస్తున్నప్పుడు ఆమె మా కొరకు ప్రార్థన చేయమని ఆమె ఫోన్ చేసినప్పుడు ఆమె అప్పటికే భయంకరమైన చీకటి శక్తులతో బంధించబడింది. ఆమె కొరకు ప్రార్థన చేసినప్పుడు ఫోన్లోనే దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఆమె భయంకరమైనటువంటి ఆ యొక్క దేవత ఆ యొక్క విగ్రహారాధన నుండి ఆమె విడిపించబడి ప్రభు రక్షణలో కొనసాగడానికి దేవుడు ఎంతగానో కృప అనుగ్రహించాడు. ఇలా ఎన్నో అద్భుతాలు పరిచర్యలు జరుగుతున్నాయి, ఎన్నో మహత్కార్యాలు, గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ శక్తి చేత అనేక మంది దేవుని ఆత్మవరాలతో నింపబడ్డం దేవుని పరిచర్యలు మేము చేస్తూ ఉన్నాము. అయితే చివరికి ఒక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. నా జీవితంలో కూడా ఒక ప్రధానమైన సాక్ష్యం, అది నా జీవితంలో ఎన్నడూ వినని సాక్ష్యం, నేను కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన సాక్ష్యము. కరోనా సమయంలో ఇక నేను ఇండియా వచ్చినప్పుడు ఇక మార్చి నెలలో నేను ఇండియా వచ్చాను వెకేషన్ కొరకని. ఒక 2 నెలల బిడ్డలు చూసి వెళ్ళిపోదామని నేను ఇండియా వచ్చాను. ఇలా ఇండియాలో అడుగు పెట్టగానే లాక్డౌన్ పడింది. ఇండియాలో ఫ్లైట్స్ అన్నీ మూసివేయబడ్డాయి. నేను 2 నెలలు దాటి ఇక్కడ ఉండకూడదు నా ఉద్యోగరీత్యా. మళ్ళీ వెంటనే నేను కువైట్ దేశానికి వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక అద్భుతం చేశాడండి. నిజంగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఎక్కడా కూడా అసలు ద్వారాలు లేవు, ఫ్లైట్స్ అన్నీ కూడా, ఎయిర్పోర్ట్స్ అన్నీ మూసివేశారు, భయంకరమైనటువంటి కరోనా, అనేక మంది చనిపోతున్నారు. అయితే కువైట్ దేశం నుండి వారు నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పారు, పర్వాలేదు నువ్వేం టెన్షన్ పడొద్దు, కానీ నీ రెసిడెన్సీ కూడా ఆన్లైన్లోనే మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, నువ్వు కంగారు పడొద్దు, ఫ్లైట్స్ ఓపెన్ అవ్వగానే రమ్మని చెప్పినప్పుడు 2 నెలలు కాదండి 11 నెలలు గడిచిపోయినాయి. ఎన్ని నెలలండి? 11. ఈ 11 నెలలు కూడా నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. నాతో పాటు నా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. దూరదేశంలో నా భర్త కువైట్ దేశంలో ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తున్నారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేవునికి ఒక పేరు ఉందండి, ప్రార్థన ఆలకించువాడు. ఆయన పేరేంటండి? ప్రార్థన ఆలకించువాడు. నిజముగా మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు. నమ్మిన వారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువును కనపరుద్దాము. యథార్థమైన హృదయంతో చప్పట్లు కొడతాము. యథార్థమైన హృదయంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, నిజముగా నువ్వు మొరపెట్టగలిగితే, కన్నీటితో నువ్వు మొరపెట్టగలిగితే, మోకాళ్ళ మీద ఉండి నువ్వు మొరపెట్టగలిగితే, దేవుడు ఇంతవరకు నీ పట్ల ఏ కార్యమైతే ఆగిపోయిందని అనుకుంటున్నావో ఈ దినమున దేవుడు విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు, కానీ నువ్వు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళిపో. నీ ఇంటిలో ఒక రూమ్లో తలుపు వేసుకొని నువ్వు మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో, నా ప్రభువా నాకు దిక్కెవరూ లేరు ప్రభువా, నీవే నా ఆధారము, నీవు తప్ప నాకెవరూ చెయ్యరు ప్రభువా అని నువ్వు దేవుణ్ణి శోధించినప్పుడు, ఆయనను అడిగినప్పుడు, ఆయనను వేడుకున్నప్పుడు, చాలామంది దేవుని మీద కమెంట్ చేస్తారండి.
ఎంతసేపు కూడా మన బాధ మనం చెప్పుకోవడం, అడుక్కోవడమే కాదండి. దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా నువ్వు చేయగలవు తండ్రి, వేడుకోవాలండి ప్రభుని. మనం దేవునికి కమాండ్ చేయకూడదు. అసలు దేవుడు ఏం చేస్తాడో, అసలు దేవుడికి మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో అది మనం తెలుసుకోవాలి తప్ప దేవునికి మనం ఆర్డర్స్ చేయడం కదండి. ప్రభువా ఇది అది నా బిడ్డ వివాహం జరిగించు, నాకు ఇల్లు ఇవి ప్రభువా. నీకు ఇల్లు ఎప్పుడు ఇవ్వాలో దేవుడు తగిన కాలంలో ఇస్తాడు. నీ బిడ్డకి ఎప్పుడు వివాహం జరిగించాలో తగిన కాలంలో దేవుడు చేస్తాడు. వాటి కోసం కాదు దేవుడు అడగమన్నది. దేవుడు మత్తయి సువార్త భాగాల్లో చాలా సందర్భాల్లో ఆయన అడగమన్నాడు. ఒకటి అడగమన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడి అన్నాడు. దేవుడిని అడగమన్నాడో తెలుసా? పరిశుద్ధాత్మను అడగమన్నాడు. ఏమడగమన్నాడండి? పరిశుద్ధాత్మను. ఎందుకో తెలుసా? భూమి మీద దేవుని మనిషి పట్ల, దేవుడు పుట్టించినటువంటి ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఎందుకో తెలుసా? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 1వ మాటలోనే ఆయన అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఒక ప్రణాళికలో ప్రేమ చేత నేను దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. అల్పమైనవి అడుగుతామండి. మనం ఇల్లు అడుగుతాం, బంగారం అడుగుతాం, డబ్బు అడుగుతాం, వివాహం అడుగుతాం, అది లేదు ఇది లేదు, అప్పులు తెచ్చమని అడుగుతాం. నీ అప్పులు, అసలు అప్పు చేయడం కూడా తప్పేనండి. ఉన్న దాంట్లో సంతృప్తి పడి నువ్వు తినాలే తప్ప అప్పు చేయకూడదు. అసలు మనం అప్పు ఇచ్చేవారిగా ఉండాలి తప్ప అప్పు చేసేవారిగా మనం ఉండకూడదు దేవుని సన్నిధిలో. ఒకవేళ తెలియక అజ్ఞానం చేత అప్పు చేస్తావా, ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. అద్భుతము చేయగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. నేను అలాగే ఆ రీతిగానే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఒక దినాన ప్రభు సన్నిధిలో ఒక మంచి రిప్లై వచ్చింది. ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను, అయ్యగారు నాకు కువైట్ నుండి ఫోన్ చేశారు, అమ్మ దేవుడు నీ పట్ల ఒక అద్భుతం చేయబోతున్నాడు. చాలా ఆసక్తిగా ఉన్నాను. అప్పటికే 11 నెలలు అయిపోయింది. అక్కడ నుండి ఇంకా నాకు కువైట్ నుండి ఫోన్స్ వస్తున్నాయి, నువ్వు మరలా వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వాలని అంటున్నారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. తగిన కాలంలోనే కదా దేవుడు చేస్తాడండి. దేవుడు ఏదో అద్భుతం చేస్తాడు కదండి. ఆసక్తిగా ఫోన్ తీసి మాట్లాడుతున్నప్పుడు మా పాస్టర్ గారు నాకు ఒక మాట చెప్పారు, అమ్మ ఒక మంచి ఫ్లైట్ దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు, మెడికల్ ఫ్లైట్. ఇప్పుడు దాకా ఫ్లైట్స్ అన్నీ ఆప్ చేశారు, కానీ కేవలం మెడికల్ స్టాఫ్ కొరకు ఒక ఫ్లైట్ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లైట్కి నువ్వు సిద్ధమేనా అని అడిగారు. నేను సిద్ధమేనండి, వస్తాను అన్నప్పుడు అయ్యగారు టికెట్ తీయడానికి వెళ్ళారు. అప్పటికే టికెట్ చాలా దగ్గర 90,000 పైన, ₹1,00,000 దగ్గరగా ఆ యొక్క టికెట్ రేట్ ఉంది. ఆ సమయంలో అంత రేట్ ఉండదు వాస్తవానికి. 30,000 40,000 ఉన్నటువంటి ఫ్లైట్ టికెట్ ఆ యొక్క కరోనా సమయం చేత, ఆ కారణం చేత చాలా హై రేట్స్ ఉండటంతో నేను ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ దైవజనులు అన్నారు, నేను విశ్వాసంతో వెళ్తున్నాను, ప్రభు నాకు సహాయం చేస్తాడు, ఏం పర్లేదు నేను టికెట్ తీస్తానని చెప్పి. వాస్తవానికి మాకు అంత డబ్బు ఆ సమయంలో లేదు. నా భర్తకి కువైట్ దేశంలో రాజు దగ్గర ఉద్యోగం దొరకటం కారణం చేత అక్కడ కూడా దేవుడు అద్భుతం చేశాడు. ఉద్యోగం లేకపోయినా కరోనా సమయంలో అక్కడ కూడా లాక్డౌన్ ఉన్న, జాబ్స్ అన్ని క్లోజ్ చేసిన నా భర్తకు ఉద్యోగం చేయకుండానే జీతం అకౌంట్లో పడిపోతూ ఉండేదండి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. రాజులను పోషించినట్లుగా మమ్మల్ని పోషించాడు దేవుడు. ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు తన పిల్లలకి ఇస్తాడండి. ఒకవేళ ఇంకా నీకు దేవుని పట్ల విశ్వాసం లేదేమో, దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగి ఉండాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే నా భర్త టికెట్ తీయడానికి వెళ్ళారు. ఆయన దగ్గర ఉన్నది అలా కేవలము ఒక 30 దినార్లు మాత్రమే, కేవలం అంటే దగ్గర ఒక 7-8 వేల రూపాయలు మాత్రమే ఆయన దగ్గర ఉంది. టికెట్ బుక్ చేయడానికి వెళ్ళారు. ఆమె టికెట్ బుక్ చేసి ఆమె ఒక మాట చెప్పింది, బ్రదర్ మీరు టికెట్ బుక్ చేసి ఈరోజు మీరు వెళ్ళిపోండి, నేను రేపు ఉదయం 2 రోజుల తర్వాత మీకు కాల్ చేస్తాను, ఫ్లైట్ పలానా డేట్ ఉంది, మీరు దయచేసి మీరు బుక్ చేసుకొని వెళ్ళిపోండి, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ పే చేసి వెళ్ళిపోండి, కానీ టికెట్ రేట్ అయితే ₹1,00,000 దగ్గర 98,000 అలా ఉంది, దయచేసి మీరు వెళ్ళిపోండి, నేను మరలా మీకు కాల్ చేస్తానని చెప్పినప్పుడు నా భర్త వెనక్కి వచ్చేసారు. ఆ 2 రోజులు కూడా ఇంకా ప్రార్థనలో పోరాడాం, ప్రభుని అడుగుతున్నాం, ప్రభు నువ్వు అద్భుతం చేయి దేవా, సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తూ, ఒకవేళ నా భర్తకు కూడా నేను సలహా ఇస్తున్నాను, అయ్యా అప్పు చేయమని, ఇప్పుడేగా చెప్పానండి అప్పు చేయకూడదని. ప్రభు నేను అన్నాను నా భర్తకి, కొంచెం ఎవరైనా అప్పైనా అడిగి కొంచెం టికెట్ తీయండి అన్నాను. చూడండి సాతానుడు చాలా కుయుక్తిపరుడండి. నువ్వు విశ్వాసంలో వెళ్తున్నప్పుడు, నువ్వు ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు ప్రతి చోట ఎక్కడో చోట చిన్న ఆడు చోటు చేసుకుని చిన్నగా ఎక్కడో చోట దూరి ఏదో విధంగా దేవునికి ఆ యొక్క అసహ్యాన్ని కలిగించేటువంటి పనులు చేయిస్తూ ఉంటాడు. నేను ఇంత భక్తిగా పెరుగుతున్నాను, అక్కడ చూడండి ఏం ఆలోచించాడు, అప్పు చేయమని నా భర్తకు సలహా ఇచ్చాను. నా భర్త అన్నారు ఓకే అన్నారు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన చాలా గొప్ప దైవజనుడు అండి. నన్ను ఎంతగా రక్షించుకున్నాడో నేను ఆ మాట నేను చెప్పగలను. నేను చాలా ఓపికమంతుడు, సహనం కలిగినటువంటి వ్యక్తి అయినా, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అయినా, ఒక్కనాడు కూడా వివాహమైన తర్వాత నన్ను ఒక మాట కూడా అనకుండా ఎంతో ప్రేమతో, ఇప్పటికి వివాహమై 20 సంవత్సరాలు అయింది దేవుని కృప చేత, ఇప్పటి వరకు కూడా నన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆ ప్రేమ నన్ను రక్షించింది. ఆయనలో ఉన్న ప్రేమ ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమను ఆయన చూపించాడు నా పట్ల. హల్లెలూయా.
దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఆ 2 రోజులు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు సన్నిధిలో దేవుడు అద్భుతం చేశాడండి. ఇంకా టికెట్కి ఆమె ఫోన్ చేసింది, బ్రదర్ మీరు వచ్చి టికెట్ కన్ఫర్మ్ చేసుకోమన్నప్పుడు టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటే ఆమె అప్పుడు దాకా కూడా 1,00,000 రూపాయలు ఉందని చెప్పింది. మేము 30 దినార్లే మేము పే చేసాము అక్కడ. ఆమె చెప్పిన మాట ఇంకొక 10 దినార్లు నాకు ఇస్తే సరిపోద్ది. 10,000 రూపాయలకి దేవుడు అద్భుతంగా టికెట్ దేవుడు అనుగ్రహించాడు, ఫ్లైట్ టికెట్. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. 1,00,000 రూపాయలు ఎక్కడ, 10,000 ఎక్కడ? మీరు చాలా స్లోగా హల్లెలూయా చెప్తున్నారు కానీ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. టికెట్ బుక్ అయింది, నేను ఫ్లైట్ కొరకు సిద్ధమైపోయాను. ఇంతటితో కాదు, మనం దేవునికి స్తుతి చేయవలసింది ఇంకా ముందుంది. నేను ఎయిర్పోర్ట్కి వచ్చాను, ఎయిర్పోర్ట్ అంతా నిర్మానుష్యంగా ఉంది. ఒకే ఒక్క ప్యాసింజర్ని అక్కడ ఎవరు కనిపించడం లేదు. నాతో పాటు మా తమ్ముడు వచ్చాడు ప్రభు సన్నిధిలో, ఇక్కడే ఉన్నాడు, బాబు కూడా ప్రత్యక్ష సాక్ష్యము. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాను, ఎవరు కూడా కనపడలేదు, ఏ ఫ్లైట్స్ కూడా ఏమీ లేవు. అయితే ఇమిగ్రేషన్లో నేను ఉన్నాను, అంతా అయిపోయింది, బోర్డింగ్ అంతా అయిపోయింది. నేను ఫ్లైట్ గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, ఒక్క మనిషి కూడా లేదే. అక్కడ ఒక చిన్న పాప, ఆమె కేరళ ఫ్యామిలీకి చెందినటువంటి పాప, ఆ పాప కూడా ఒక వైట్ దేశం ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. నాతో చిన్న అమ్మాయి, ఆమె 10 సంవత్సరాల పాప నాతో ఉంది, నేను ఆ పాపే ఉన్నా. ఆ పాప అయితే ఏడుస్తుంది, ఆంటీ ఎవరు లేరని ఏడుస్తుంటే నేను ఆమెకు ధైర్యం చెప్పాను, అమ్మ మీరు ఒక్క నిమిషం మీరు కూర్చోండి, కంగారు పడకండి అని చెప్పినప్పుడు ఆమె కూడా నా ప్రక్కన అంటి పెట్టుకొని కూర్చొని ఉంది. ఇంకెవ్వరు ఆధారం లేరు. అయితే గేట్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ కస్టమ్ సర్వీస్ వాళ్ళు వచ్చి చెప్పారు, మేడం మీకు ఇమిగ్రేషన్ అయింది, బోర్డింగ్ అయింది, అన్ని కన్ఫర్మేషన్ అయినాయి, కానీ మీరు ఫ్లైట్ ఏదైతే బుక్ చేసుకున్నారో ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. ఏమని చెప్పారండి? ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. నేను అధైర్యపడలేదు, ఏమి తొందరపడలేదు, కానీ కొంచెం బాధ అనిపించింది. వెంటనే కన్నీళ్ళు అలాగా కారిపోయినాయి నాకు. అక్కడ వాళ్ళు అన్నారు, కరోనా సమయం కదా, మీరు ఒక క్షణం కూడా ఇక్కడ వెయిట్ చేయకూడదు, దయచేసి ఎయిర్పోర్ట్ విడిచి బయటికి వెళ్ళిపోమని చెప్పారు వాళ్ళు. నేను రిక్వెస్ట్ చేశాను, బ్రదర్ ఒక్క నిమిషం నాకు సమయం ఇస్తారా అన్నప్పుడు వారు మౌనంగా మాట్లాడలేదు. నేను అదే స్థలంలో నిలబడలేక కొంచెం అధైర్యం కలిగింది. కూర్చొని అలాగే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక స్వరం వినిపించాడు, నువ్వు అర్జెంటుగా ఒకసారి కీర్తనలు 20 అధ్యాయం తీసి చదవమన్నాడు. 19 అధ్యాయం కీర్తనలు 19వ కీర్తన తీసి చదవమన్నప్పుడు ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరుస్తుంది, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు ఆ వాక్యం చదువుకొని కన్నీటితో ప్రార్థన చేస్తాను, ప్రభువా ఆకాశం అది నీ స్వాధీనంలో ఉంది, ఆకాశం నీ మహిమను వివరిస్తుంది, అంతరిక్షం అది నీ చేతి పని కదా, ఈ అంతరిక్షంలో ప్రయాణం చేసే ఈ ఫ్లైట్ నీ స్వాధీనంలో ఉంది కదా ప్రభువా, నువ్వు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు అని చెప్పి విశ్వాసమును నాలో పెంచాడు దేవుడు. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ఇంకా ఆమెనని కూడా చెప్పలేదు. ఏ కస్టమ్ సర్వీస్ వాళ్ళు అయితే వచ్చి ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పారో అదే కస్టమ్ సర్వీస్ వాళ్ళు వచ్చి పరుగున నన్ను వెతుక్కుంటూ, నేను కొంచెం ఎడంగా వెళ్ళి నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే వారు పరుగున పరిగెత్తుకుంటూ వచ్చి ఈ మేడం ఎటు వెళ్ళిపోయిందో, ఈ ప్యాసింజర్ ఎటు వెళ్ళిపోయిందో, ఆమె ఒకవేళ వెళ్ళిపోయిందేమో, ఫ్లైట్ మళ్ళీ ఏర్పాటు అయిందని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం మీరు ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారో కానీ, వాళ్ళు తెలుగే మాట్లాడుతున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, మీరు ఏ దేవుడిని ఆరాధన చేస్తున్నారో కానీ మీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ఏ ఫ్లైట్ అయితే క్యాన్సిల్ చేసిందో అదే ఫ్లైట్ మీకు సిద్ధంగా ఉంది, రమ్మని వారు పిలిచారండి. ఎలా తీసుకెళ్లారో తెలుసా నన్ను ఫ్లైట్లోకి? ఒక మినిస్టర్కి లేని హోదా దేవుడు ఇచ్చాడు, ఒక విఐపికి లేని హోదా దేవుడు ఇచ్చాడు. వారు ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కదాన్నే కూర్చున్నాను, నాతో పాటు చిన్న పాప నాతో పాటు ఉంది, ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. వాళ్ళు అన్నారు, నాకు ఆ యొక్క ఫ్లైట్ నడపడానికి 4 పైలట్స్ అక్కడ ఉన్నారు. ఏమండి, ఒక్కిద్దరే పైలట్స్ ఉంటారు, 4 పైలట్స్ అక్కడ ఉన్నారు. నాకు ఒక్కదానికి ఆ చిన్న పాపకు ఫుడ్ పెట్టడానికి 8 ఎయిర్ హోస్టెస్ ఉన్నారండి. ఎంతమంది అండి? 8. వారు నాకు ఏం చెప్పారో తెలుసా? మీరిద్దరూ కలిసి ఈ ఫ్లైట్ అంతా మీరు తిరుగుతారో, నిద్రపోతారో, ఎలాగైనా ఎంజాయ్ చేయండి, మిమ్మల్ని క్షేమంగా కువైట్ దేశానికి తీసుకెళ్తామని చెప్పారు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. నేను ఫ్లైట్లో కూర్చున్నాను, ఇది కళా నిజమా ప్రభా? ఏంటి అల్పమైన దాన్ని, ఎన్నిక లేని దాన్ని ప్రభా, నా పట్ల నువ్వు చేస్తున్న కార్యములు ఎంత గొప్పవని కన్నీరు ఆ కువైట్ వెళ్ళేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రభా నేను నమ్మలేకపోతున్నాను, అది నాకు ఒక కలలాగుంది, ఇది నిజమా ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కువైట్ దేశం దిగాను అద్భుతంగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కువైట్ కస్టమ్ సర్వీస్ వాళ్ళు, కువైట్ షేక్స్ వాళ్ళు ఒక 4-5 కలిసి ఎవరో ఇండియా నుండి ప్యాసింజర్ వచ్చిందంట. ఈ కరోనాలో ఎయిర్పోర్ట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఫ్లైట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఫ్లైట్స్ ఎక్కడ ఓపెన్ చేయబడలేదు. ఒకే ఒక ప్యాసింజర్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఆ ఫ్లైట్లో, అదే ఫ్లైట్లో మళ్ళీ ఈమె వచ్చిందంటే ఎవరు ఈ ప్యాసింజర్ చూద్దామని నాకే వారు ఎదురొచ్చి వెల్కమ్ బ్యాక్ టు కువైట్ అని చెప్పి నన్ను ఎంతగానో వారు అభినందించి ప్రేమతో వారు తిరిగి మళ్ళీ నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత సమయం తీసుకొని కొన్ని డబ్బులు చూసుకొని
చేసుకొని, నేను కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకొని, అనేక మంది సేవకులను పిలిపించుకొని, నేను కువైట్ దేశంలో సాక్షిగా నిలబడ్డానికి దేవుడు ఎంతో కృప ఇచ్చారు. అయితే నా కొరకు కొంతమంది దైవజనులు లేచి సాక్ష్యం చెప్పారు. వారు ఒక మాట చెప్పారు, అమ్మ ఇదే చరిత్ర దైవజనులు భక్త్ సింగ్ గారి జీవితంలో జరిగింది. క్యాన్సిల్ అయిపోయిన ఫ్లైట్ మరలా ఆయన కొరకు ఏర్పాటు చేయబడింది. అలాగే నీ జీవితంలో జరిగిందని చెప్పినప్పుడు దేవునికి ఎంతగానో స్తుతి చేశాను. ఎందుకో తెలుసా, భక్త్ సింగ్ గారి కాలి గోరు పట్టుకోవడానికి కూడా నేను యోగ్యురాలను కాదు. దేవుడైతే తన పట్ల, నా పట్ల ఆయన చూపించిన కృప ఎంత అమూల్యమైనదో. నేను ఒక మాట చెప్పగలను, నువ్వు ప్రభు కొరకు జీవించగలిగితే, క్రీస్తు మనస్సు కలిగి నువ్వు జీవించగలిగితే, క్రీస్తు కొరకు నువ్వు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన మనస్సు కలిగి, రోషము కలిగి, ఈ కడవరి దినాల్లో, ఈ అంత్యకాలం గలతీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో అంటాడు, ప్రస్తుతపు దుష్టకాలంలో మనం ఉన్నామంటండి. ఈ దుష్టకాలంలో నుండి నీవు విమోచించబడాలంటే, ఆ నిత్య జీవానికి నువ్వు వారసురాలు కావాలంటే, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు నీ పట్ల మహిమ కార్యాలు చేయాలంటే, నిన్ను చూచి అనేక మంది రక్షించబడాలంటే, దేవుని వెలుగు ప్రత్యక్షం అవ్వాలంటే, నీవెవరి కొరకు జీవించాలో తెలుసా? క్రీస్తు కొరకు నువ్వు జీవించగలిగితే దేవుడు నా పట్ల చేసిన కార్యాలు మీ అందరి పట్ల చేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మీలో ఎవరైనా ఒకవేళ ప్రభువా నేను క్రీస్తు కొరకు, నీ కొరకు నేను జీవించాలనుకుంటున్నాను తండ్రి, అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు, కానీ ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభు కొరకు జీవించిన ఒక తీర్మానం చేసుకుందాము. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని విడిచిపెడదాము. దేవుని కొరకు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, రోషము కలిగి, మంట కలిగి, ప్రభు కొరకు పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు, నీ ద్వారా పేతురు గారు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన నీడపడి అనేక మంది బ్రతికారంట. పౌలు గారు చేతి రుమాలు తాకి అనేక మంది స్వస్థపరచబడ్డారు. నీవు కూడా ప్రభు కొరకు జీవించగలిగితే, నువ్వు వెళ్ళి చోటల్లా దేవుడు దీవించబోతున్నాడు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నువ్వు ఏదైతే దేవునికి మొర పెట్టుకుంటున్నావో దేవుడు దాన్ని యేసు నామములో విడుదల చేయబోతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన మహిమ కొరకు నేను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కార్యాలు, గొప్ప కార్యాలు మన పట్ల చేయబోతున్నాడు. మీలో ఎవరైనా ప్రభు కొరకు జీవించాలని ఆశపడినట్లయితే, మీరున్న స్థలంలో లేచి నిలబడినట్లయితే, నేను చిన్న ప్రార్థన చేసి ఈ సమయాన్ని దైవజనులకు నేను అప్పగిస్తాను. మీలో ఎవరైనా నేను ప్రభు కొరకు జీవిస్తాను, నేను దేవుని కొరకు జీవిస్తాను, గత సంవత్సరాలన్నీ కూడా ఈ 2024 వరకు నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించావేమో, కానీ ఈ 2025 ఈ యొక్క మిగిలినటువంటి ఈ శేష జీవితాన్ని నువ్వు ప్రభు కొరకు సమర్పణ చేయగలవా? నువ్వు లేచి నిలబడి ప్రభు సన్నిధిలో మరి ఒక తీర్మానం తీసుకుందాం. దేవా, నేను నీ కొరకు జీవిస్తానయ్యా, పరిశుద్ధంగా బ్రతుకుతాను ప్రభా, ఆ మంట నాలో పుట్టించండి దేవా, పరిశుద్ధాత్ముడా నువ్వు నాలో నివాసం ఉండండి ప్రభా అని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధంగా ప్రభు కొరకు బ్రతుకుదాము, దేవుని వాక్యానికి లోబడదాము. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా నీకు స్తోత్రాలు. నీ ప్రజల పక్షముగా ఎన్నో గొప్ప కార్యాలు చేసే దేవుడువయ్యా, వింత కార్యాలు చేసే దేవుడువయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. ఇంతవరకు నీ సేవకురాలు మీరు నిలవబెట్టుకొని ప్రభువా, ఇంతవరకు నీ దైవజనరాలు మీరు నిలవబెట్టుకొని ప్రభువా, సంఘాన్ని మీరు బలపరిచిన విధానం కొరకై నీకు స్తోత్రాలు. ఒక్కొక్కరిని మీరు బలపరిచిన విధానం కొరకై మీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, అగ్ని కణము లాంటి నీ మాటల ద్వారా ప్రభువా మా హృదయాల్ని మీరు దున్నేరు ప్రభువా. మా హృదయాల్ని నా తండ్రి తాకిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలయ్యా. దేవా, దేవాని అందు విశ్వాసం ఉంచు వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదని మరొక్కసారి అయ్యా మా ఎదుట మీరు రుజువుపరిచిన విధానము కొరకై నీకు స్తోత్రాలయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు అయ్యా. దేవానికి స్తోత్రాలు. ఎవరైతే నా తండ్రి ఒక తీర్మానంతో నిలవబడి ఉన్నారో ఒక్కొక్కరిని మీరు దృష్టి ఉంచండి దేవా, ఒక్కొక్కరిని మీరు తాకండి దేవా, ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సంఘముగా కూడిన మా అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎవరు ఏ ఆశతో నీ సన్నిధిలో నిలవబడి ఉన్నారు, ఎవరు ఏ దాహముతో, ఎవరు ఏ తృష్ణతో నీ సన్నిధిలో నిలవబడి ఉన్నారు, వారి ఆశలు తీర్చే దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. నా తండ్రి నీకు వందనాలు. ఒక్కొక్కరిని మీరు దృష్టి ఉంచండి, ఒక్కొక్కరికి ఆలోచన చెప్పి నడిపించండి ప్రభువా. ఇంతవరకు నీ వాక్య పరిచర్య అయా చేసిన నీ దైవ
దైవజనురాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రానున్న దినాల్లో ఇంకా అనేక స్థలాలలో నా ప్రభువా మీరు నా తండ్రి నీ పక్షముగా మీరు నిలవబెట్టుకుని బహుబలముగా మీరు వాడుకోబోతున్న విధానము కొరకై నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. మీరే బలపరచండి, స్థిరపరచమని ప్రభువా. అయ్యా జరగనైన కార్యక్రమం అంతట్లో కూడా నీ హస్తము తోడుగా ఉంచమని, మహిమ ఘనత ప్రభావములు నీ నామానికి ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. సాక్ష్యం ఇచ్చిన దైవజనరాలను బట్టి సమస్త మహిమ దేవునికే చెందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతంగా దేవుడు మరి మనందరితోనూ కూడా మాట్లాడారు. పేరుకు తగినట్టుగానే దేవుడు సహోదరిని నక్షత్రం వలె దేవుడు నడిపిస్తున్నాడు. హదస్స అంటే ఎస్తేరుకి మరొక పేరు హదస్స. ఎస్తేర్ అంటే అర్థం ఏంటి? నక్షత్రం. దేవుడు అద్భుతంగా మరి ఆయా స్థలాల్లో మరి సహోదరిని వాడుకోవడం ఎంతైనా సంతోషం. మనందరం కూడా ప్రభు కొరకు వాడబడే వారిగా ఉండాలని ఈ నూతన సంవత్సరంలో మొదటి వారమే ప్రభు మన దగ్గరికి నడిపించాడు. అలా వింటూనే ఈ రోజంతా గడిచిపోయినా ఆకలే ఏమీ లేదండి అన్నవాళ్ళు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.